మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి బట్టిప్రోలు విజయలక్ష్మి గారు. అమ్మతో మాట్లాడదాం. నమస్కారం అమ్మ. నమస్కారం అమ్మ. అమ్మ, ఈ ఏప్రిల్ 21 కి శంకర జయంతి వస్తుంది. అసలు ఈ శంకర జయంతి అంటే ఏంటి? ఆ స్పెషల్ డే అసలు ఏంటి? అసలు ఒకసారి తెలియజేయండి. తప్పకుండా. శంకరుడు పుట్టిన రోజున శంకర జయంతి. శంకరుడు ఎవరు? ఆదిశంకరుడు అని ఒక గొప్ప మతాన్ని స్థాపించిన వాడు, ఒక గొప్ప ఋషి, ఒక గొప్ప ముని, ఒక గొప్ప రచయిత. అసలు మనం ఆయనకి చెప్పలేనటువంటి యాడ్జెక్టివ్లు ఆయనకి చెప్పొచ్చు అనమాట. ఆయన అంత గొప్పవాడు. అసలు ఆ గొప్పతనం ఏమిటి అవన్నీ తెలుసుకుందాం. శంకరుడు ఎలా పుట్టాడు అవన్నీ కూడా. శంకర సాక్షాత్ అంటాం. ఈ శంకరుడు సాక్షాత్తు కైలాస శంకరుడే కాలడిలో శంకరుడుగా పుట్టాడు అని కూడా చెప్తారు. అందుకనే ఆయనకు ఆ శంకర నామం పెట్టారు అని. అంతేకాదు, సాధారణంగా చాలా మందికి సన్యాసం పుచ్చుకున్న తర్వాత నామం మారిపోతుంది. అప్పటిదాకా ఉన్నటువంటి నామం ఒకటి, ఆ తర్వాత నామం ఒకటి. ఈయనకి మాత్రం అదే పేరే కంటిన్యూ అయిపోయింది. ఎంత గొప్పవాడంటే శంకరుడి చరిత్ర చెప్తూ ఉంటే అసలు అది అనుభవించి తీరాల్సిందే. ఆ శంకరుడిని మనం ఆనందించి తీరాల్సిందే. ఆయన చేసినటువంటి 32 ఏళ్ల వయసు పెరిగి ఆ 32 ఏళ్ల వయసులో ఇంత అద్భుతంగా ఎట్లా సాధించాడు, అది మనం వర్ణించలేనటువంటి గొప్పతనం అనమాట. ఆసేతు సీతాచలం తిరిగి, ఆసేతు సీతాచలం అంటే సేతువు అంటే రామేశ్వరం దగ్గర ఉన్న సేతువు, అక్కడి నుంచి సీతాచలం అంటే హిమాలయ చల్ల కొండలు, మంచు కొండలు. ఆ సేతు సీతాచలం ఇదంతా కాలినడకన తిరిగినటువంటి వాడు ఆయన. ఆ రోజుల్లో కాలినడకన మన ప్రాంతాల్లో కూడా ఎన్ని చోట్ల శంకరుడు వచ్చి చేసినటువంటి ప్రాంతాలు కనిపిస్తాయి. తిరుపతిలో శంకరుడు స్థాపించినటువంటి శ్రీచక్రం కని ఉంది. పుష్పగిరిలో శంకరుడు స్థాపించినటువంటి శ్రీచక్రం ఆయన జపం చేసుకున్నాడు అక్కడ. అవన్నీ ఉన్నాయి. ఇలాంటివి ఎన్నెన్నో 1, 2 కాదు, ఎన్నెన్నో ఉన్నాయన్నమాట. అటువంటిది శంకరుడిది ఆయన శంకర విజయం అంటారు. ఆయన వెళ్ళిన చోటల్లా ఎలా విజయం సాధించుకొచ్చాడు, అదొక జైత్రయాత్ర లాగా. సాధారణంగా అందరూ క్షత్రియులు జైత్రయాత్ర అంటే యుద్ధాలు చేసి గెలుస్తారు. ఈయన అలా కాదు, వాదనలతోనే అన్ని చోట్ల గెలిచి వచ్చినవాడు. మొత్తం పూర్తిగా ఆ రోజుల్లో సంస్కృతం ఒకటే అందరికీ కలిసిన భాష కనుక ఈయన కేరళలో పుట్టాడు అని కేరళ భాష మలయాళమే అని కాదు, అక్కడ సంస్కృత భాష అందరికీ భాష. అప్పుడు ఆ రోజుల్లో అందరికీ వాడుకునే భాష అదే. కనుక భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా ఆయనకి కాశ్మీరం దాకా వెళ్ళినా కూడా తిరుగు లేకుండా పోయింది. కాశ్మీరంలో సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించినటువంటి గొప్ప పండితుడు ఈ శంకరుడు. ఈ శంకరుడు గురించి చెప్పుకుందాం. ఇప్పుడు అసలు శంకరుడు అంటే ఏమిటో చెప్పుకున్నాం అంతే. ఈ శంకరుడు భారతదేశంలోని 4 మూలల 4 పీఠాలు స్థాపించి ఒక భారతదేశానికి ఒక కవచం లాగా 4 వైపులా 4 గస్తీలు పెడితే ఎలా అయితే మనకు ఒక కవచం ఏర్పడుతుందో ఆ విధంగా కవచం లాగా, ధర్మ కవచం లాగా ఏర్పరిచాడు. ఆ విధంగా 4 వైపులా 4 మఠాలు ఏర్పరిచాడు. ఆ 4 మఠాల్లో తూర్పున పూరి మఠం, పూరిలో ఒక మఠం పెట్టాడు. పూరి శంకరాచార్య అంటాం. వారి పీఠంలో ఉండేటటువంటి పీఠాధిపతులందరినీ శంకరాచార్య అనే పిలుస్తాం. అది ఒక పదవిలాగా అన్నమాట, పూరి శంకరాచార్య. ఆ తర్వాత ఉత్తరానికి వెళ్తే జ్యోతిర్మఠం అని చెప్పి బద్రీకి కొద్దిగా కిందకి జోషి మఠం అంటారు. ఈ రోజుల్లో అసలు పేరు జ్యోతిర్మఠం, నెమ్మదిగా అది జోషి మఠగా ఇప్పుడు మారిపోయింది. అక్కడ జ్యోతిర్మఠం. ఆ జ్యోతిర్మఠం తర్వాత మళ్ళీ పశ్చిమానికి వస్తే అక్కడ ద్వారకలో ద్వారకాపీఠం. ఆ ద్వారకాపీఠం దగ్గర నుంచి మళ్ళీ మన దక్షిణానికి వస్తే శృంగేరిలో శృంగగిరి పీఠం, శారదాపీఠం అంటాం కదా, శృంగేరి శారదాపీఠం అంటాం కదా, ఆ పీఠం. ఈ 4 పీఠాలని ఆయన నెలకొల్పాడు. ఇంకా అవి కాకుండా ఆయన నెలకొల్పినటువంటి పీఠాలు ఇతరత్ర కూడా కంచి పీఠాన్ని ఇప్పటికీ వాళ్ళు మూలపీఠం అంటారు, మూలాంనాయ పీఠం అంటారు. ఒకటి తూర్పు ఉత్తరం పడమర దక్షిణం అని చెప్పుకుంటే అది మూలస్థానం ఇదే అని కూడా చెప్పుకుంటారు కంచి వాళ్ళు. కానీ దానికి అంతగా మనకి ఎక్కడ వివరాలు అయితే కనిపించవు, దానికి కాదనే వివరాలు కూడా కనిపిస్తాయి. ఆ తర్వాత పుష్పగిరి పీఠం, ఇలా ఎన్నో పీఠాలు. ప్రతి చోట శంకరాచార్య అని ఎవరైనా పిలువబడుతుంటే వారందరూ ఈ శంకర సంప్రదాయంలో ఆయన శిష్యుల కిందే లెక్క. శంకర పరంపర అన్నమాట. మనం ఒక శ్లోకం ఎప్పుడు గురువుకి నమస్కరించేటప్పుడు ఏమని చెప్పుకుంటాం? నారాయణ సమారంభం వ్యాసశంకర మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం అని చెప్పుకుంటాం. దాంట్లో లేకపోతే సదాశివ సమారంభం వ్యాసశంకర మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం అని చెప్పుకుంటాం. అంటే ఏంటి? దాంట్లో ఉన్న వ్యాసుడు తర్వాత ఉన్న శంకరుడు ఉన్నాడే ఆయన ఈయనే.
ప్రతిసారి ప్రతివారు గురు పూర్ణిమ నాడు నమస్కరించుకుంటూ గురువులందరినీ దండం పెట్టుకుంటామే తలుచుకుని ఆ శంకరుడు ఈయనే సాక్షాత్తు. అసలు ఈయన ఎలా పుట్టాడు ఏమిటి వీటి గురించి తెలుసుకుందాం. శివగురు ఆర్యాంబ అని దంపతులు ఉన్నారు. వారికి సంతానం లేరు. వారు కేరళలో కాలడి అనే ఊళ్ళో ఉన్నారు. ఆ గ్రామంలో ఉంటూ వారికి సంతానం లేదు, చాలా బెంగపడిపోతూ ఉన్నారు. సంతానం కావాలన్న కోరిక ఉంది. అప్పుడు వారు త్రిశూర్ వెళ్ళి, తిరుచూరు త్రిశూరు రెండు పేర్లు, రెండు ఒకటే, అక్కడికి వెళ్ళి అక్కడ వడక్కనాథన్ అని ఒక శివుడి ఆలయం ఉంది. వీళ్ళు శివభక్తులు, స్మార్తులు కనుక వీళ్ళు అక్కడికి వెళ్ళి ఆ శివుడిని ధ్యానించి మాకు సంతానం కావాలని కోరుకున్నారు. ఎవరికైనా సంతానం కావాలంటే అక్కడికి వెళ్ళి ఆలయం దగ్గర 3 నిద్రలు చేస్తే అప్పుడు శివుడి స్వప్నంలో సాక్షాత్కరించి ఏ విషయం చెప్తాడనేది ఒక నమ్మకం. 3 రాత్రులు నిద్రపోవాలి. అంటే ఆలయం పరిసరాల్లో అక్కడికి వెళ్ళి, ఇప్పుడు అంటే ఆలయంలో ఆ రోజుల్లో వాళ్ళు అక్కడ ఉన్న వసారాల్లోనే ఎక్కడో పడుకునేవారు. అలా ఇప్పుడైతే అలాంటి చోట అలా అవకాశం ఉండదు కనుక బయట ఎక్కడన్నా హోటల్లో, మొత్తానికి ఆలయ ప్రాంతాల్లో ఆ ఊర్లో అలాంటివి అక్కడికి వెళ్ళి ఆర్యాంబ శివగురు వెళ్ళి అక్కడ వడక్కనాథన్ని సేవించారు. సేవించి ఆ వడక్కనాథన్ ఆలయం ఎలాంటిది, ఎప్పుడో దేవతలు ప్రతిష్ఠించిన ఇంత చిన్న శివలింగం. ఆ శివలింగం మీద నెయ్యితోనే అభిషేకం. నెయ్యి అభిషేకం చేసి అది గట్టిగా రాయల్లో అయిపోయింది నెయ్యి అంతా. ఎన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఆ నెయ్యి పేరుకుపోతుందో కూడా ఎవరికి తెలియదు. అలా వచ్చినటువంటి ఆలయం పెద్దగా ఇప్పుడు ఒక చూస్తే మనం గర్భగుడి అంతా దాదాపు పైదాకా గోపురంలాగా నెయ్యి వచ్చేసి ఉంటుంది. మొత్తం నెయ్యే. మనం కూడా తీసుకెళ్ళి అక్కడ సమర్పించేది నెయ్యే. అంటే బయట పూజా ద్రవ్యాలు అమ్ముతారని చెప్తున్నాను చూడు, ఆ నెయ్యినే తీసుకెళ్తే ఆ నెయ్యినే దాని మీద పోస్తారు. మళ్ళీ నెయ్యి ఒకటి, నీళ్లు అవన్నీ. అసలు నెయ్యి కుళ్ళిపోవటం కానీ, వాసన రావటం కానీ, పాడైపోవటం కానీ ఉండదు. అరిటాకులో మనకి నెయ్యి ఇస్తారు. ఆ నెయ్యి అక్కడ ఆయనకి వేస్తారు. వేసాక మళ్ళీ అరిటాకు మీద మనకు వచ్చే నెయ్యి తీసి మన చేతికి ఇస్తారు. అరిటాకుతో ప్రసాదం అనమాట. ఈ ఇంటికి కూడా తీసుకొచ్చే వాళ్ళు కూడా ఇక్కడ ఈయన సంతానం ఇస్తాడు, శంకరుడు అంతటి సంతానం ఇస్తాడు అన్న పేరు ఉంది కదా. చాలా మంది ఇంటికి కూడా వాళ్ళకి ఏమన్నా చిన్న చిన్న డబ్బాలో సీసాలో ఇచ్చి దాంట్లో నెయ్యి కూడా ఇంటికి తెచ్చుకుంటారు. ఎంత తీసినా తరగని నెయ్యి కొండ అది. అక్కడ వీళ్ళిద్దరూ మొక్కుకుని ఆయనకి సంతానం ఇవ్వమని అడిగారు. శంకరుడు సాక్షాత్కరించాడు. ఎవరు? మహాశివుడు సాక్షాత్కరించి ఏం కావాలన్నాడు. మాకు సంతానం కావాలని అడిగారు. సంతానం ఇస్తాను కానీ నీకు అల్పాయుష్కుడు మాత్రమే ఉన్నాడు. నీ జాతకానికి బాగా ఎక్కువ రోజులు చిరకాలం జీవించేవాడు లేడు. వాడికి 8 ఏళ్ల ఆయుష్ అంతే. అలాంటి వాడిని ఇస్తానన్నాడు. అనేసరికి సరే అసలు లేని దానికంటే ఎవరో ఒకళ్ళు ఉన్నారు కదా, ఇవ్వమన్నాడు. ఆవిడ ఆర్యాంబ గర్భం దాల్చింది. సాక్షాత్తు శంకరుడే ఆదేశం మీదకే వచ్చాడు, శంకరుడే ఈ భూమి మీదకి అని అప్పటి నుంచి వారి నమ్మకం. శంకరుడు సాక్షాత్కరించి వరమిచ్చి వచ్చాడు కదా వస్తున్నానని. ఆ రకంగా ఆర్యాంబకి శంకరుడు కాలడిలో పుట్టాడు. పుట్టాక ఈ శంకరుడు గురించి వారందరూ చాలా రకరకాలుగా ప్రార్థనలు చేస్తున్నారు. వీడి ఆయుష్ పెరగాలి ఇవన్నీ అనుకుంటున్నారు. కానీ ఈ లోపలే శివగురు మరణించాడు. అంటే తల్లి వికలాంగమైపోయి తండ్రి మరణించాడు. ఈ తండ్రి లేడు ఈ పిల్లవాడికి. కానీ వీడు పాండిత్యం విపరీతంగా. ఇంత చిన్న పిల్లవాడు చిన్న వయసులోనే ఎన్నో చేసేస్తున్నాడు. అప్పుడు నలుగురు పెద్దల్ని పిలిచి, తల్లి పిల్లవాడి కొడుగు చేయాలి గనుక, వాళ్ళది బ్రాహ్మణ నంబూద్రి వంశం, ఒడుగు చేయాలి కనుక వాళ్ళ కులాచారాల ప్రకారం చేయాల్సినవి చేయాలి కదా, చేయించింది. చక్కగా ఒడుగైంది ఆయనకి. ఒడుగయ్యాక ఇంకా బ్రహ్మ తేజస్సు వచ్చేసింది, ఇంకా పాండిత్యం వచ్చేసింది. అసలు ఎవరు నేర్చుకోకుండానే తనకు అన్ని సహజంగానే వచ్చేస్తున్నాయి. ఎట్లాంటి వాళ్ళ విషయాల్లో కూడా వాదనలు వస్తే పరిష్కారం చేసేస్తున్నాడు పిల్లవాడు. వెళ్ళి ఆశ్చర్యపోయింది తల్లి. ఈ పిల్లవాడు వాళ్ళ ఇంటి పక్కనే ఒక కృష్ణ మందిరం ఉండేది. ఆ కృష్ణ మందిరానికి వెళ్ళి తల్లి కొడుకు ఎప్పుడు పూజ చేసుకుంటూ ఉండేవాడు. వాళ్ళకి కృష్ణుడు దేవుడు వాళ్ళు పూజ చేసుకుంటూ ఉన్నారు. అక్కడ తల్లిని అడుగుతున్నాడు, అమ్మా నేను సన్యాసం పుచ్చుకుంటా, అమ్మా నేను సన్యాసం పుచ్చుకుంటా. సన్యాసం పుచ్చుకోవటం ఏమిటో, చిన్న పిల్లాడివి, ఇంత వయసు లేదు, పిల్లలు కావాలని ముచ్చటపడి కన్నావు నిన్ను, మీ నాన్న ఎలాగూ లేడు, నేనైనా నిన్ను నీ పిల్లల్ని నీ సంతానాన్ని చూడండి అని అడుగుతోంది తల్లి. ఈ రోజుల్లోనే బ్రహ్మచారులకి ఆ రోజుల్లో కొంచెం పేద కుటుంబమే, గొప్ప రిచ్ కుటుంబం కాదు. ఈ రోజుల్లోనే ఆ టైంలోనే బ్రహ్మచారులకు ఒక నియమం ఉండేది. 3 ఇళ్లకి వెళ్ళి భిక్షాటన చేసి, ఈ ఉపనయనంలో కూడా భిక్ష స్వీకరించే అలవాటు ఒకటి చేస్తారు.
వీళ్ళు వెళ్ళి ఒక్కొక్కరు వచ్చినటువంటి అతిథులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి భవతి భిక్షాం దేహి, భవాన్ భిక్షాం దేహి అని అడుగుతారనమాట. అంటే వాళ్ళు వచ్చిన వాళ్ళు వీళ్ళకి భిక్ష వేస్తారు. అలా 3 ఇళ్ల నుంచి వెళ్ళి భిక్ష సేకరించి ఆ భిక్షతోనే వారు భోంచేయాలి ఆ రోజు. ఆ నియమం ఒకటి ఉంటుంది. అటువంటి నియమం ఉన్నప్పుడు ఈ పిల్లవాడు కూడా ఆ చుట్టుపక్కల తిరుగుతూ భిక్ష సేకరించి తల్లికి తీసుకొచ్చేవాడు. దాంతోనే ఇల్లు నడుస్తూ ఉండేది. బాల బ్రహ్మచారి చక్కగా చూస్తూనే మహా తేజస్సుతో కనిపిస్తున్నాడు. ఇలాంటి వాడికి వేసిన పుణ్యమైన అందరూ వేసేవారు. అటువంటి సమయంలోనే దానికి కొంచెం, ఇప్పుడైతే 30 కిలోమీటర్ల దూరం, ఆ రోజు ఎంత దూరమైనా కాలినడకనే వెళ్ళిపోయేవాడు కదా అందరూ. అంత దూరంలో పొన్నూరు కొత్తుమన అని ఒక చిన్న పల్లె ఉంది. స్వర్ణోత్తుమన అని కూడా అంటారు. ఆ పల్లె ఉంది. ఆ పల్లెలో ఒక ఇంటికి వెళ్ళి భవతి భిక్షాందేహి అని ఈయన అడిగాడు. ఈ అబ్బాయి పిల్లవాడు బాలుడు వెళ్ళి అడిగితే ఆ ఇంట్లో ఒక స్త్రీ ఉంది, అతి పేదరాలు, ఒంటికి బట్ట కూడా సరిగా లేదు. అంటే అంత పేదరికం. ఇంట్లో ఏమీ లేదు ఈ పిల్లవాడికి ఇవ్వటానికి. ఆలోచించింది. ఆవిడ అనుకుంది, అరే ఈ పిల్లవాడికి ఏమి ఇవ్వకుండా వెళ్ళిపోతే ఉంటే వాడు 3 ఇళ్లలో ఏమీ రాకపోతే 4వ ఇంటికి వెళ్ళకూడదు. ఆ రోజుకి వాళ్ళకి అంత ఉన్నదంతా సర్దుకోవాలి, లేకపోతే ఊరికే ఉండాలి. అంటే 3 ఇంట్లో మాత్రమే అడగాలి. అంటే నియమాలు 3 లేదా 5 వాళ్ళు ఒక నియమం పెట్టుకుంటారు. ఆ నియమం పట్టి మాత్రమే అడగాలి. ఇప్పుడు నేను పెట్టలేదంటే ఈ అబ్బాయికి ఇంతకు ముందు పెట్టారో లేదో, ఇది నాది 3వ ఇల్లేమో, లేకపోతే వస్తుండాలేమో ఇవాళ అని ఇవన్నీ ఆవిడ మనసులో ఉన్నాయి. పాపం ఇల్లంతా వెతికితే ఎక్కడో చోట వాళ్ళ ఇంట్లో ఉసిరి చెట్టు ఒకటి ఉంది. ఆ చెట్టు కాయలు రాలు పడుతూ ఉంటాయిగా, పడ్డవి ఎందుకైనా మంచిదని కొన్ని సేకరించి పెట్టింది. దాంట్లో ఒక కాయ మిగిలింది. ఎండిపోయిన ఉసిరికాయ ఒక ముక్క మిగిలింది. దాన్ని తీసుకొని వచ్చి పిల్లవాడికి ఉన్న బట్టనే జాగ్రత్తగా ఒళ్ళు కనిపించకుండా చుట్టుకుని తీసుకొచ్చి ఆ పిల్లవాడి జోలిలో వేసింది ఉసిరికాయ. ఆ పిల్లవాడు గ్రహించుకున్నాడు, అబ్బా ఏంటి అసలు ఈవిడ ఇంత పేదరికంలో కూడా ఈవిడ ఉన్న ఇంతపాటి ఉసిరికాయను కూడా నాకు ఇవ్వటానికి ఆవిడ ముందుకు వచ్చింది. అంటే ఆవిడ మనసులో త్యాగం ఉంది. నేను అభోజనంగా ఉండకూడదు అనేటటువంటి కోరిక కూడా ఉంది. వెళ్ళి ఇంటికి వెళ్ళి పస్తుండకూడదు అనే భావం కూడా ఆవిడకు ఉంది. ఇట్లాంటి ఆవిడకి నేను ఏం చేయగలను? ఇల్లు ఒకటి ఉంది కనుక ఈవిడ సిగ్గు దాచుకుంది. బట్టలు సరిగా లేకపోయినా, భోజనం సరిగా లేకపోయినా ఇంట్లో ఉన్నప్పుడు మనం తిన్నామో లేదో ఆవిడకి తెలియదు, బయట వాళ్ళకి. ఆ విధంగా ఉన్నది. అటువంటి అప్పుడు అక్కడ ఆవిడ ఇతన్ని, ఇంతే ఉంది నాయన, ఏమనుకోకు, ఇది నీ జోలిలో వేస్తున్నానని వేసింది. ఆలోచించుకున్నాడు, ఈవిడికి నేనేం చేయగలను? ఈవిడ స్థితిని నేను ఎలా ఉద్ధరించగలను? ఆవిడ ఎంతో గొప్ప మనసుతో, ఎంతో త్యాగబుద్ధితో ఆ ముక్క ఆవిడే తినేసి కూడా ఉండొచ్చు కదా. నాకేసింది కనుక నాకు వేసినటువంటి దీనికి ప్రతిఫలంగా నేనేం చేయగలను అని ఆయన ఆలోచించి శ్రీ మహాలక్ష్మిని ఈవిడ దరిద్రం పోగొట్టమని ప్రార్థించాడమ్మా. శ్రీ మహాలక్ష్మి అంటే ఎవరు? ఆవిడే కదా లక్ష్మి సంపదలన్నీ ఇచ్చేది మనకి. ఆ శ్రీ మహాలక్ష్మిని ఈయన ప్రార్థించి అదే కనకధారాస్తవం అనుకుంటామే, ఆ కనకధారాస్తవం అక్కడ చదివితే ఆ కనకధారాస్తవం చదువుతుంటే శ్రీలక్ష్మి చెప్పింది, ఈవిడికి చాలా ప్రారంభం ఉంది, బోల్డ్ ఉంది, పాత జన్మలో చేసింది కనుక ఆవిడకి ఇప్పుడు సంపద యోగ్యం లేదు, ఐశ్వర్య యోగ్యం లేదు కనుక ఎలా ఇవ్వను అంది. నువ్వంతట దాన్ని కటాక్షించాక ఇంకా ఆవిడకి ఇంకా పాతవి ఏమన్నా ఉంటాయో చెప్పు, నువ్వు నీలాంటిది కనిపిస్తే ఇంకా ఆవిడకి ఆ దరిద్రం ఉంటుందా చెప్పు, నువ్వెంత గొప్పదానివి, అంత దానివి, ఇంత దానివి అని ఆవిడ మహా విపరీతంగా ఆ కనకధారాస్తవం ఈ పిల్లవాడు ఆసువుగా అలా చెప్పేశాడు. శంకరుడి జీవితంలో మహిమలు అక్కడి నుంచి మొదలైనవి. మహిమలంటే అప్పటిదాకా జరగటం ఒక్కసారిగా మహాలక్ష్మి ఈయన మీద చాలా ప్రీతి చెంది ఈయన చేసిన స్తవం వల్ల ఆ ఇంటిలో బంగారు ఉసిరికాయల వర్షం కురిపించింది. ఈ రోజుకి వారింటో ఆ బంగారు ఉసిరికాయలు కొన్ని ఉంటాయని చెప్పుకుంటారు. వారు దాంతో గొప్ప ఐశ్వర్యవంతులైపోయారు. ఆ ఇంటికి మేము కూడా వెళ్ళాం. అక్కడ కూడా ఆ వసారాలో, ఎక్కడైతే ఆ వసారాలో లక్ష్మీదేవి విగ్రహాన్ని అంతా చూరులో చెక్కారో అక్కడ కూర్చుని నేను కనకధార స్తవం కూడా చదువుకున్నాను. అటువంటి గొప్ప ప్రాంతం అనమాట ఆ పొన్నూరు కొత్తుమన. అక్కడ ఈయన ఆ స్తవం చదివితే మహాలక్ష్మి బంగారు ఉసిరికాయలు కురిపించింది. ఉసిరికాయ ఇచ్చింది కనుక ఉసిరికాయే వచ్చింది. మనం ఏది ఇస్తే అదే వస్తుంది అనుకుంటాం కదా. ఉసిరికాయ ఇస్తే ఉసిరికాయ వచ్చింది. కాకపోతే ఎండిపోయిన ఉసిరికాయ బదులు బంగారు ఉసిరికాయలు వచ్చాయి. ఈ బంగారు ఉసిరికాయలతో ఆవిడ అసలు ఈ బాల పండితుడు బ్రహ్మచారి ఈయన సాక్షాత్తు శంకరుడిలాగా వచ్చేసాడే, ఆహా ఇంకేముంది, నాకు ఎంత అదృష్టం అని ఆవిడ చాలా ఆనందపడిపోయింది. ఇక్కడ జరిగినటువంటి ఇదొకటి. ఇంకొకటి కాలడిలో ఇంకో చరిత్ర జరిగింది. అదేంటి, కాలడి అంటే ఆయన పుట్టిన ఊరు. మళ్ళీ ఇంటికి ఒక్క ఉసిరికాయ కూడా తీసుకోలే. అవన్నీ అమ్మ నీకోసమే లక్ష్మిని అడిగాను, అమ్మవారు ఇచ్చింది నీవే అని చెప్పేశాడు. అంటే మోహం ఈయనకి లేదు.
తను చేసినందువల్ల పడింది కనుక తనకు భాగం కావాలనేటటువంటి ఆశ కానీ ఊహ కానీ లేదు అసలు. మళ్ళీ వెనక్కి వచ్చేసాడు. వెనక్కి వచ్చి తల్లి దగ్గరికి వచ్చాక తల్లి రోజు స్నానానికి పూర్ణానది, అక్కడ పూర్ణానది ప్రవహిస్తూ ఉంటుంది పక్కనే, ఇంటి కొంచెం దూరంలో వెళుతూ ఉంది. ఒకరోజు తల్లి పాపం పెద్దదైపోతుంది. ఒకరోజు ఆ పూర్ణానది నుంచి వస్తూ ఉంటే ఎండ, ఇసుక దారి ఉంటుంది కదా నది పక్కన, అంతా ఇసుకలు ఉంటాయిగా. అవును. అక్కడ ఆ ఇసుకలో ఆవిడ కాళ్ళు కాలి పడిపోయింది కళ్ళు తిరిగి. ఆ వేడికి ఎంతసేపటికి తల్లి రాలేదేమిటి అని చెప్పి వెళ్తూ చూసుకుంటూ వెళ్తే అది మధ్యదారిలో ఆవిడ పడిపోయి ఉంది. అమ్మ రోజు అంత దాకా వెళ్ళాలా, ఇంట్లో ఇక్కడ స్నానం చేయకూడదంటే నది స్నానం నది పక్కనుంటే చేయకపోతే ఎలారా, ఆ రోజుల్లో కొన్ని నమ్మకాలు కొన్ని పద్ధతులు ఉంటాయి కదా అన్నది తల్లి. అనేసరికి అప్పుడు పూర్ణానదిని ధ్యానించాడు ఈయన. అమ్మ మా ఇంటి పక్క నుంచి వెళ్ళవా అని. ఆ పూర్ణానది ఇప్పటికీ అక్కడ ఇలా వై ఆకారంలో చీలి, అసలు పూర్ణానది అలా వెళ్తూ ఉంటుంది, ఇంకోటి వీళ్ళ ఇంటి పక్క నుంచి వెళ్తుంది. ఇప్పటికీ ఉందా? ఇప్పటికీ కనిపిస్తుంది. ఆ మార్గం చీలి రెండుగా ఉండి మళ్ళీ అక్కడ కలుస్తుంది. ఒక భాగం ఇలా వచ్చి చీలి ఇదేళ్ళ ఇంటి పక్క నుంచి పూర్ణానది, ఇంటి పక్క నుంచి అంటే కొంచెం మళ్ళీ ఇంటి ఎలాగో నది ఒడ్డు ఉంటుంది కదా, అక్కడి నుంచి కొంచెం మెట్లు దిగితే పూర్ణానది. అలా ఆవిడకి ఇంటికి దగ్గరకు పూర్ణానది వచ్చేలాగా చేశాడు. ఆ పూర్ణానదిని ధ్యానిస్తే నది మార్గం మార్చుకుంది. ఇది రెండో మహిమ చూపించాడు. చూపించి మాటి మాటికి తల్లిని మాత్రం అమ్మ నేను సన్యాసం తీసుకుంటాను అడుగుతున్నాడు. నువ్వు వెళ్ళిపోతే ఎలారా నాయన, నాకు నువ్వే కదా ఆధారం, నీ మీద ప్రాణాలు పెట్టి బతుకుతున్నాను, లేకపోతే నాకు ఈ జీవితం మీద ఆశయం ఉంటుంది, అసలు నాకు బతకాలన్న ఇచ్ఛయం ఉంటుంది అని తల్లి మొత్తుకుంటోంది. తల్లి ఒప్పుకోలా. సన్యాసం తీసుకోవాలంటే బ్రహ్మచారి అయితే తల్లి పర్మిషన్ కావాలి. కడుపున కన్నది కదా అంత బాధపడి, ఆవిడ పర్మిషన్, పేగుబంధం అంటారు దాన్ని, ఆవిడ పర్మిషన్ కావాలి. అదే వివాహం అయిపోయిన వాళ్ళైతే తాళి కట్టాడు కదా, అక్కడ తంతు బంధం ఏర్పడింది, భార్య పర్మిషన్ కావాలి, భార్య ఒప్పుకోవాలి. ఇతను తల్లే ఇంకా పెళ్లి కాలే చిన్నపిల్లాడే కదా, అమ్మ నాకు పర్మిషన్ ఇవ్వు నేను వెళ్తానంటున్నాడు. అప్పటికి 8 ఏళ్ళు వచ్చాయి. 8 ఏళ్లకి అతనికి ఆయుష్ అయిపోతుంది అని చెప్పేసరికి ఒకరోజు తల్లితో పాటు ఈయన కూడా నదీ స్నానానికి వెళ్ళాడు. నదీ స్నానానికి వెళ్తే ఒక మొసలు వచ్చి కాలు పట్టుకుంది. మొసలి మకరం, క్రొకడైల్ వచ్చి పట్టుకునేసరికి ఆ మొసలు పట్టుకోగానే అమ్మా నేను చచ్చిపోతున్నానమ్మా, మొసలు నన్ను లోపలికి లాగేస్తోంది, దాని నుంచి విడిపించుకోలేకపోతున్నాను, కనుక నువ్వు సన్యాసం పుచ్చుకోమని చెప్పు. సన్యాసం పుచ్చుకుంటే ఎలాగో నా కోరిక తీరుతుంది, పోయే ముందరైనా నా కోరిక తీరుతుంది ఒకటి. ఇంకోటి, ఈ సన్యాసం మరణంతో సమానం. సన్యాసి ఇంట్లో పుట్టి మరణించినట్లుగా అంతా చేసి ఆ తర్వాత మళ్ళీ సన్యాసిగా పునర్జన్మ ఎత్తినట్టు చూపిస్తారు. అందుకే వేరే నామం అన్ని వేరే పెడతారు. అప్పటిదాకా తల్లిదండ్రుల వంశం గోత్రం చెప్పుకుంటున్నప్పుడు అప్పటిదాకా గురు పరంపరకి వెళ్ళిపోతాడు. సన్యాసం పుచ్చుకున్నాక ఆ సన్యాసం ఇచ్చింది ఎవరు? సొంతంగా నేనే సన్యాసం తీసుకుంటానమ్మా, నువ్వు నాకు అనుమతి ఇచ్చేసేయి, నేను మొసలు ఎలాగో నన్ను చంపేస్తోంది అన్నాడు. మొసలు కనిపిస్తోంది, ఏం చేయాలో తెలియలా. కొడుకు మీద అయ్యో చనిపోతే అంటే ఈ రకంగా సన్యాసం తీసుకుని పోతే వాడు పుణ్యలోకాలకైనా వెళ్తాడు తల్లి అనుకుంది. పైగా మొదటి నుంచి అల్పాయుష్యం అని తెలుసు. సరేనాయన సన్యాసం తీసుకో అని పర్మిషన్ ఇచ్చింది. ఇవ్వగానే ఆయన సన్యాస్తోహం అనుకున్నాడు. ఒక్కసారిగా మొలతాడు జంజం తీసి పారేశాడు. అవి ఉండవు సన్యాసులకి, అవి అవంతా అప్పటిదాకా ఉండే కదా, అవి తీసేశాడు. సన్యాస్తోహం 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 అని 3 సార్లు అనుకున్నాడు. అంటే నేను సన్యాసించేశాను. దానిని ఆతుర సన్యాసం అంటారు. అంటే అప్పటికప్పుడు అవసరానికి గాను తీసుకునేటటువంటి సన్యాసం. ఇక ఆ తర్వాత వాళ్ళ సన్యాసుల కిందే లెక్క. మళ్ళీ వాళ్ళు ఇళ్లలోకి రావటం అది చేయకూడదు. బయటకు ఇలా మొసలు వెళ్ళిపోయింది వదిలేసి. ఎంత మాయో చూడు. మొసలు వెళ్ళిపోయింది. బయటకు వచ్చాడు. నాయన మోసం చేసావు కదా అంటే, అమ్మ జరగాల్సిందే కదా, అయిపోయింది, మరి నేను ఎలారా, నా బతికి ఎలా నడవాలి అంటే, అమ్మ ఏం బెంగపడకు, సన్యాసికి ఎప్పుడు తల్లితో పేగుబంధం ఉంటుంది, సన్యాసి అయిపోయినా పేగుబంధం వదలదు, కనుక నేను నీకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు నన్ను తలుచుకొని నేను వస్తా, నువ్వు చిట్ట చివరికి నీకు అంత్యకర్మలు ఎవరు చేస్తారని బాధపడుతున్నావు కదా, నేనే వచ్చి చేస్తా అని మాటిచ్చాడు తల్లికి ఆయన. ఇప్పటికీ కూడా చాలా మతాల్లో కూడా, క్రైస్తవ మతంలో కూడా వాళ్ళు నన్స్ ఫాదర్స్ అయిపోయినా కూడా, అంటే సన్యాసం పుచ్చుకున్నా కూడా తల్లిదండ్రులు చనిపోతే మాత్రం వెళ్ళి చూసొస్తారు. ఆ బంధం ఉంటుంది వాళ్ళకి. ఆ ఇంటి నుంచి వాళ్ళకి 2 సార్లు సమాచారం వస్తుంది, ఒకటి తల్లి పోయినప్పుడు ఇంకోటి తండ్రి పోయినప్పుడు. ఇప్పటికీ కూడా అది జరుగుతూనే ఉంది. ఇతరులు కూడా అది మనం పాటిస్తూనే ఉన్నారు. ఈ విధంగా ఈయన సన్యాసం తీసుకుని బయటకు వచ్చి తల్లికి వాగ్దానం అయితే చేశాడు. అమ్మ నువ్వు కోరుకున్నప్పుడు నేను వస్తాను, నీ అంతే మా కాలంలో వచ్చి నీకు సేవ చేసి నిన్ను కడతెరిచే పని నాదే అని మాటిచ్చాడు. ఇహ దండం కమండలం పుచ్చుకుని వెళ్ళిపోయి తిరుగుతూ ఇహ అంతే, ఇంకా ఊరు తిరగటమే. గురువుని అన్వేషిస్తూ, అసలు సన్యాసం ఇచ్చే గురువు ఒకళ్ళు ఉండారు కదా, కనుక ఆ సన్యాసం ఇచ్చేటటువంటి గురువును వెతుక్కుంటూ వెళ్ళాడు. వెళ్ళి ఎక్కడికి వెళ్ళాడు? మధ్యప్రదేశ్ లో నర్మదా నది ఉంది కదా,
ఓంకారేశ్వరం అంటాం జ్యోతిర్లింగం, అక్కడికి వెళ్ళాడు. ఉమ్. అంటే దారి పొడుగుతా వెళ్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఈయనకి పాత జన్మ అయిపోయింది, ఆ అల్పాయుష్యం అయిపోయింది, మళ్ళీ ఫ్రెష్ గా ఆయుష్ వచ్చింది. ఓ. అర్థమైందా? ఎందుకు సన్యాసం సన్యాసం పోతే పాత జన్మ మరణం అన్నాం కదా, కొత్త జన్మ ప్రారంభం. కొత్త జన్మ ప్రారంభం అయిపోయింది. వెళ్ళిపోయి అక్కడ తన గురువుని గోవింద భగవత్పాదుడిని పట్టుకుని ఆయన ద్వారా మళ్ళీ సన్యాసం తీసుకున్నాడు. ఆ గోవింద భగవత్పాదుడు ఈయన్ని తీసేపు అసలు నువ్వెవరు ఏమిటని అడిగాడు. అప్పుడు తనెవరో ఏమిటో రకరకాలుగా చాలా ఆధ్యాత్మికమైన వివరాలతో చెప్పాడు. నేను అది కాదు, నేను ఇది కాదు, నేను అలాగూ, నేను ఇలాగూ ఎంతో వివరంగా చెప్పాడు. నువ్వు అర్హుడివే, నీకు నేను సన్యాసం ఇస్తానన్నాడు. సన్యాసం ఇస్తానని ఆయనకి శంకర భగవత్పాదుడు అని నామకరణం, గురు పరంపర నామం వస్తుందని చెప్పాం కదా, శంకర భగవత్పాదుడు అని నామకరణం చేశారు. అప్పటి నుంచి అప్పటిదాకా బాలశంకరుడు, ఇప్పుడేమో శంకర భగవత్పాదుడు. ఈ శంకర భగవత్పాదుడు ఎన్ని మహత్యాలు తన జీవితంలో చూపించాడంటే అసలు ఇవన్నీ చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది చూడటానికి, వినటానికి. నర్మదా నది ఉప్పొంగి వచ్చేస్తూ ఉంటుంది. వచ్చేస్తూ ఉన్న నర్మదా నది ఒక సూక్తం చదివి ఆగు అంటే ఆగిపోయింది. అది నది ప్రవాహం. అప్పుడు నది అవతల వైపున ఉంది జ్యోతిర్లింగం. ఆ జ్యోతిర్లింగానికి వెళ్ళి దర్శనం చేసుకోలేని వారి కోసం నది యువతల ఇంకొక లింగం కూడా స్థాపించాడు ఈయన. అది ఓంకార లింగం, ఇది మమలేశ్వర లింగం. ఓంకార మమలేశ్వరం అని ఉంటుంది ఆ శ్లోకంలో, జ్యోతిర్లింగ స్తోత్రంలో. అది ఓంకార లింగం, ఇది మమలేశ్వర లింగం. ఇటు యువతల వైపు మమలేశ్వర లింగాన్ని స్థాపించాడు నేల మీద, అంటే మామూలు అక్కడ కొండ మీద ఓంకారేశ్వరం ఉంటుంది. ఆ ఓంకార కొండే ఓంకార రూపంలో ఉంటుంది. అక్కడ నర్మదా నది దాని చుట్టూ ఇలా ప్రవహించి తిరుగుతూ ఉంటుంది కనుక దానికి ఓంకారేశ్వరం అని పేరు. అటువంటి చోట ఎలా ఇంకా మొత్తం అన్ని మొదలుపెట్టి అన్ని మహత్తులు చూపిస్తూనే వస్తున్నాడు అనమాట. ఆయన చూపిస్తున్నాడు. ఆ క్షణం నుంచి కూర్చుని విపరీతంగా స్తోత్ర రచన చేశాడు. స్తోత్రాలు, భాష్యాలు, ప్రస్థానత్రయం అంటారు. ఏవి? బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, భగవద్గీత. వీటికి భాష్యం రాశాడు. భగవద్గీతలో ఆయన రాసినటువంటి ఎన్ని ఉపనిషత్తులు ఉన్నా 10కి మాత్రం చాలా ప్రాచుర్యం వచ్చినాయి. దశోపనిషత్తులు అంటాం. ఈ ఉపనిషత్తులన్నిటికీ ఆయన భాష్యం రాశాడు. అంటే అవన్నీ చాలా కఠినమైన సంస్కృతంలో ఉన్నవాడికి అర్థం చేసుకునే తేలిక సంస్కృతంలో రాశాడు అనమాట ఆయన. మళ్ళీ అప్పటికి ఇంకా ఈ భాషలు లోకల్ లాంగ్వేజెస్ అంత బాగా రాలా. ఈ వర్నాకులర్ లాంగ్వేజెస్ అన్ని అంత బాగా పండిత వర్గానికి ప్రచారం కాల, ఇళ్లలో మాట్లాడుకోవటమే కానీ. అటువంటి చేశాడు. ఈ కాలంలో శైవులు వైష్ణవులను అందరూ కొట్టుకుంటున్నారు విపరీతంగా. కులం 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 అంటే మతం, కులం కూడా కాదు, మతం అంటారు దాన్ని. ఇప్పుడు మనం అనుకునే మతం అందరూ హిందూ మతమైన ఒకటే చేసేసరి ఇది ఒక రకంగా మనకి శంకరుడు ఇచ్చిన ప్రసాదం అనమాట. అప్పటిదాకా శైవులు వైష్ణవులు అని రకరకాలు, గాణాపత్యులు, కాపాలికులు, శాక్తేయులు, వీరశైవులు, లింగధారులు, ఇలా రకరకాల పేర్లు, శ్రీ వైష్ణవులు, ఇలాంటి ఎన్నో రకాలుగా ఉండి వారందరూ కలహించుకుంటున్నారు. మా మతమే గొప్పది, మా దేవుడే గొప్పవాడు, మా దేవుడిని ఒప్పుకోని వాళ్ళు మీరు మాకు శత్రువులు అని బాహాబాహి యుద్ధాలు చేసుకోవటం, ముష్టి యుద్ధాలతో ఒకళ్ళనొకళ్ళు కొట్టుకోవటం, చంపేసుకోవటం దాకా వెళ్ళిపోతున్నాయి. అటువంటి సమయంలో శంకరుడు ఒక్కసారి అన్ని మతాలని ఈయన్ని షణ్మత స్థాపకుడు అని కూడా అంటారు. అద్వైత మత స్థాపకుడు, షణ్మత స్థాపకుడు అంటే ఏంటి? ఎన్ని రకాల మతాలున్నా అన్నిటినీ ఒక 6 కుదించాడు. 6 కుదించి 6 ఎలా పెట్టాడు? సౌరం అంటే సూర్యుడు ఆరాధన చేసే మతం, శైవం శివుడిని ఆరాధన చేసే మతం, శాక్తేయం అంబిక అమ్మవారిని ఆరాధించే మతం, గాణాపత్యం అంటే గణపతిని ఆరాధించే మతం, స్కాందం అంటే కుమారస్వామిని ఆరాధించే మతం, వైష్ణవం విష్ణువుని ఆరాధించే మతం. 6 కలిపాడు. ఈ 6 అన్ని కూడా దీంట్లోకి వచ్చేస్తాయి. శివుడికి ఇప్పుడు మేము భైరవులం, మేము కాపాలికలం అని చెప్పుకునే వాళ్ళందరూ ఉన్నారు కదా, వీరశైవులం, లింగధారణం, మీరందరూ దీంట్లోకి చేరిపోండి, మీరంతా శైవం. మీ అందరికి ప్రధాన దేవుడు శివుడే కదా. అవును. అలాగే వైష్ణవుల్లో కూడా రకరకాలు ఉన్నాయి. ఇప్పటికీ కూడా వైష్ణవుల్లో వడమలై తంగులై అని ఇప్పటికీ కొట్టుకుంటూనే ఉంటారు. నిలువు నామాల్లో యూ షేప్ లో పెట్టుకునే వాళ్ళు ఒకళ్ళు, వై షేప్ లో పెట్టుకునే వాళ్ళు ఒకళ్ళు. ఈనాటికి ఒకే వైష్ణవంలోనే కొట్టుకునే వాళ్ళు ఉన్నారు. మీ అందరూ ఒకటే, మీకు విష్ణువే కదా ప్రధాన దేవత అని మీరు అని పెట్టేశాడు. ఈ విధంగా మార్చుకుంటూ వచ్చాడు అనమాట అందరినీ. అలాగే గణపతి పూజించేవారు అందరూ ఒకటి, కుమారస్వామిని పూజించేవారు అందరూ ఒకటి. మళ్ళీ ఈ 2 కూడా శివపుత్రులే కదా,
అవును, గణపతి. కనుక మీ ఇద్దరు కూడా ఒకటే శక్తి అని చెప్పుకుంటూ అమ్మవారిని పూజించేవారు. అమ్మవారిని రకరకాల రూపాల్లో పూజించేవాళ్ళు ఉంటారు కదా. వామాచారం ఉంది, ఈ దక్షిణాచారం ఉంది, ఎన్నో ఆచారాలు ఉన్నాయి. సమయాచారం చాలా చెప్తాం, కోలాచారం, ఇవన్నీ కూడా కలిపి మీరందరూ ఒకటి అని చెప్పేశాడు. చెప్పి వీళ్ళందరినీ ఈ విధంగా చేశాక కొంతవరకు ఘర్షణలు తగ్గుతాయి కదా. అవును, జరుగుతాయి. తగ్గి మీరు రోజు నిత్యం ఇంట్లో పూజించుకునేటప్పుడు ఒక గొప్ప సూత్రం చెప్పిన వ్యక్తి అన్నమాట శంకరాచార్యుడు. మీ దైవాన్ని మీరు పూజించుకోండి, ఇతరుల దైవాన్ని అగౌరవపరచకండి, ఆదరించండి. మీ ధర్మాన్ని మీరు ఆచరించుకోండి, ఇతరుల ధర్మాన్ని ఆదరించండి. ఆచరణ, ఆదరణ. కనుక వారు తప్పని చెప్పడానికి మనకి హక్కులు లేవు, వారివే అని చెప్పినటువంటి మొట్టమొదటి వ్యక్తి. పంచాయతనం పెట్టుకోండి, మీకు శివుడు దేవుడా, మధ్యలో శివుడు పెట్టుకోండి, మిగిలిన 4 వైపులా అంబిక, సూర్యుడు, విష్ణువు, కుమారస్వామి, గణపతిని మళ్ళీ కలిపేశాడుగా, వాళ్ళు ఒక గణపతిని పెట్టుకోండి. ఈ 4 చుట్టూ గణపతి మీకు ముఖ్యమా, ఆయన మధ్యలో పెట్టుకోండి. ఈ 4 చుట్టూ పెట్టుకోండి. అంబిక ముఖ్యమా, అంబికనే మధ్యలో పెట్టుకోండి. మీ దేవతను మీరే ఆరాధించుకోండి. ఈ 4టిని కూడా పక్కన ఉండనియండి, వారిని అనాదరించొద్దు, అగౌరవ చేయొద్దు అని అందరికీ ఒక రకమైనటువంటి సామరస్య ధోరణిని నెలకొల్పాడు. ఎంత గొప్పవాడో ఒక్కసారి ఆలోచించు. అలా ఒక బాలుడు అంత చేయగలడా? అసలు ఆయన రాసిన స్తోత్రాలు, ఆయన రాసిన కవచాలు, ఆయన రాసిన భాష్యాలు, ఆయన రాసిన గ్రంథాలు, కొల్లలు, అది అసలు ఆ లిస్టు అన్ఎండింగ్ లాగా జరిగిపోతూనే ఉంటుంది. శంకరుడు అన్ని చెప్పాడు. అన్ని చెప్తూ ఉంటే ఆయన శిష్యులు రాసుకుంటూ వచ్చారు. ఈ శిష్యవర్గాన్ని ఎలా సంపాదించుకున్నాడు? అప్పుడు ఈయన ఇవన్నీ చేశాక తిరుగుతూ బయలుదేరి వారణాసి చేరుకున్నాడు. వారణాసి మీద అసలు ఎన్ని స్తోత్రాలు చెప్పాడో అమ్మవారికి, అయ్యవారికి. అక్కడ శివుడు ఉన్నాడు, విష్ణువు ఉన్నాడు, అమ్మవారు ఉంది, ఎన్నో చెప్పుకున్నాడు. చెబుతూ ఉంటే ఈ మధ్యప్రదేశ్లో తిరుగుతున్న కాలంలో ఆయనకి ఆ పక్కడ ఒక చోట ఒక గొప్ప గురువు ఉన్నాడు. ఆయనని మనం వెళ్ళి ఆయనతో మీమాంస, అంటే ఆ రోజుల్లో కరికులం ఎలా ఉండేదంటే మొత్తం ఒక 6 భాగాలుగా ఉండేది. దర్శనాలు అంటాం వాటిని. ఈ 6 భాగాల్లోనే చర్చలు చేసి ఎవరు గెలిస్తే వారు గెలిచినట్టు, అంతేగాని కత్తి యుద్ధాలు ఉండవు పండితుల మధ్యలో. ఇవి చేస్తానికి వెళ్ళి అక్కడ మండన మిశ్రుడు అనేటటువంటి ఒక గొప్ప పండితుడిని ఈయన ఓడించాడు. శంకరుడు ఓడించాడు. ఇక్కడ వీరిద్దరి మధ్య ఉన్న ఒక ఒప్పందం ఏంటంటే, ఎవరు ఓడిపోతే, అంటే శంకరుడు ఓడిపోతే సంసారం స్వీకరించాలి, మండన మిశ్రుడు ఓడిపోతే సన్యాసం స్వీకరించాలి. కానీ అమ్మ ఆల్రెడీ శంకరుడు సన్యాసం అయినప్పటికీ మారి వచ్చేసేయాలన్నమాట బయటికి. తన మతం మారి, పంథా మారి, దారి మారి పక్కకు రావాల్సిందే. ఓహో, అందులో ఓడిపోతే అని వారిద్దరూ ఆ విషయం నిర్ధారించుకున్నారు. నిర్ధారించుకున్నాక మండన మిశ్రుడు భార్య ఉభయ భారతి అని, ఆవిడ సాక్షాత్తు సరస్వతి స్వరూపం. మండన మిశ్రుడు బ్రహ్మస్వరూపం, ఉభయ భారతి సరస్వతి స్వరూపం. ఆవిడ అన్నది, మీ ఇద్దరం కలిస్తేనే కదా పూర్ణం. నా ఒక్క భర్తను జయించేసి నువ్వు ఎలా గెలిచానంటావు? నన్ను కూడా గెలిస్తేనే నువ్వు గెలిచినట్టు. అప్పటిదాకా ఆవిడే ఈ ఇద్దరికి మధ్య రిఫరీ. ఈ ఇద్దరి మధ్య ఎవరు గెలిచారు, ఎవరు గెలవలేదు అని చెప్పటానికి ఆవిడ చేసింది, నాకు ఎన్నో పనులుంటాయి, మీ ఇద్దరి మధ్య కూర్చొని మీ వాదం తీర్చడమే నా పనే అని 2 మాలలు తెప్పించి ఇద్దరికి చెరో మాల వేసింది. వేసి, ఈ మాలలు మీరు మెడలో వేసుకోండి, ఎవరు సరిగ్గా చేస్తారో వాళ్ళ మాల చక్కగా అంటే వాడకుండా చక్కగా ఉంటుంది పరిమళాలతో. ఎవరైతే మాల వాడిపోతుందో వారు బూడిపోయినట్టు అని చెప్పి వెళ్ళింది. మండన మిశ్రుడు ఉద్రేకపడిపోతున్నాడు వాదనలో. ఆ ఉద్రేకానికి ఒంటి నుంచి వచ్చిన వేడికి ఆ పూలన్నీ వాడిపోయాయి. ఈయన ఎంత చెప్పినా శాంతంగానే చెప్తున్నాడు. కనుక ఈయన మెడలో మాల అలాగే ఉంది. ఆవిడ వచ్చి, మండన మిశ్రుడు ఓడిపోయినట్టే, శంకరుడు గెలిచినట్టే. అయినప్పటికీ శంకరుడు నన్ను కూడా గెలిస్తే గానీ మమ్మల్ని పూర్తిగా గెలిచినట్టు కాదు. ఎందుకంటే ఆయనలో అర్ధాంగిని, అర్ధ శరీరం నాది, కనుక నన్ను కూడా గెలవాల్సిందే అని. సరే అమ్మ, నువ్వు కూడా కూర్చోమన్నాడు నమస్కరించి. ఈవిడ కూర్చుంది. కూర్చునేసరికి మళ్ళీ వాదన మొదలు పెట్టారు. మొదలు పెట్టాక ఆవిడ గ్రహించుకుంది, ఇతను బాల్యంలోనే సన్యాసం పుచ్చుకుని బయటకు వచ్చేసాడు. ఇతనికి స్త్రీ వికారాలు ఏమీ తెలియవు. కనుక ఆవిడ స్త్రీ సంబంధమైన, కామ సంబంధమైన ప్రశ్నలు కొన్ని వేసింది. వేసి వీటికి సమాధానం చెప్పమంది. అవతల వాళ్ళు అడిగింది వీళ్ళు చెప్పాలి కదా, మరి పండితుడు అంటే అన్ని వచ్చిన వాడే కదా. ఇతనికి అవి తెలియవు. అప్పుడు అడిగాడు, అమ్మా నేను నీ కొడుకు లాంటి వాడిని, నన్ను ఈ ప్రశ్నలు అడిగావు, అయినప్పటికీ వాదన కనుక నేను చెప్పాల్సిందే, నాకు కొంచెం సమయం ఇయ్యి, ఎందుకంటే నాకు ఇవేమి తెలియదనేది నీకు తెలిసే నన్ను అడిగావు,
లౌక్యంగా నాకు అది అర్థమవుతోంది కనుక నాకు వచ్చే సమయం ఇయ్యి అని అడిగాడు. అప్పుడు ఈయన వెళ్ళి అక్కడ ఒక దేశంలో ఒక మహారాజు, అమలక మహారాజు అంటారు, ఆయన శరీరం, ఆయన అప్పుడే మరణించాడు, మహా దుర్వ్యసన పరుడు. ఆ దుర్వ్యసనాలతో చిన్న వయసులోనే మరణించాడు. ఆ మరణించిన వాడి శరీరంలో ఈయన వెళ్ళి పరకాయ ప్రవేశం అంటారు. అది ఒక ప్రాణం ఇంకో ప్రాణంలోకి దూరిపోవటం, ఇంకో శరీరంలోకి దూరిపోవటం. కానీ ఈ శరీరం ఇక్కడ ఇలాగే ఉంటుంది. తన శిష్యులకు చెప్పి దీన్ని కాస్త భద్రపరచండి అని అడిగాడు. తన చుట్టూ ఉన్న వాళ్ళని భద్రపరచండి, నేను అక్కడికి వెళ్తాను, వెళ్ళి ఆ శరీరంలో దూరతాను అన్నాడు. రాజుగారి శరీరంలో దూరాడు. ఆ రాజుగారు విపరీతమైన స్త్రీరోలుడు. ఆయనకి తెలియని కామ సంబంధమైన విషయాలేమి ఉండవు. ఆయన శరీరంలో ఈయనన్నీ తెలుసుకున్నాడు. తెలుసుకునేసరికి ఆ రాణికి కానీ ఆ మంత్రులకు కానీ ఇతని ప్రవర్తనలో మార్పు తెలుస్తోంది. ఇన్నాళ్ళు ఉన్న చట్టబుద్ధులు లేవు, చాలా గొప్ప పండితుల్లాగా, ఒక మహర్షిలాగా, ఒక తేజస్సుతో వెలిగిపోతున్నాడు ఈయన. ఏదో అయ్యింది కనుక వీడిని మనం పట్టుకుందాం, మన రాజ్యానికి మంచిది. ఈ వ్యక్తిని మనం ఈ తేజస్సును పోనివ్వద్దు. ఎక్కడైనా ఎవరైనా మహారుషి దేహం ఎక్కడైనా ఉందేమో చూడండి, మళ్ళీ ఇది ఆ దేహంలోకి వెళ్ళిపోయే లోపల ఆ దేహాన్ని మనం కాల్చేస్తే దేహం ఉండదుగా, ఆ ఋషి ఇక్కడ కంటిన్యూ అయిపోతాడు ఈ దేహంలో, ఈ మహారాజు దేహంలో అని వాళ్ళందరూ అనుకుని ఆ దేహం కోసం వెతుకుతూ వెళ్ళారు. ఆ దేహం కనిపించింది, దానికి వచ్చి తగలబెట్టడానికి కూడా వాళ్ళు ఆరంభం చేశారు. ఈ లోపల ఈయన శిష్యుడు ఒకడు పరిగెత్తుకున్న రాజ్యసభకు వెళ్ళి అక్కడ ఏదో ఆయనకు అర్థమయ్యేలాగా ఒక సంకేతం ఇచ్చాడు. గబగబా శంకరుడు అక్కడ శరీరాన్ని వదిలేసి ఈ శరీరంలోకి చేరిపోయాడు. ఆయన శరీరం చితి మీద వెళ్ళి పెట్టేసిందని ఒకసారి ఆయన లేచి కూర్చున్నాడు. లేచి కూర్చుని మళ్ళీ శంకరుడు రూపంలోనే మండనవిశ్రుడు భార్య ఉభయ భారతి దగ్గరికి వచ్చి వాదనలో ఆవిడ్ని ఓడించి ఆవిడ ఒప్పుకుంది, నేను కూడా ఓడిపోయాను, మే ఇద్దరం సన్యాసులు అయిపోతామని ఒప్పుకుంది. ఇప్పటికీ మనకి కంచిలో ఈ ఉభయ భారతి మండనవిశ్రుడి విగ్రహాలు, వారి ఆలయం, చిన్న ఉపాలయం ఉంటుంది. వీళ్ళ విగ్రహాలు కూడా ఉంటాయి అక్కడ. అలా ఎందుకంటే శృంగేరి పీఠానికి ఆయనే మొట్టమొదటి పీఠాధిపతి. దక్షిణ వైపుకి, శృంగేరిలో కూడా ఉంటుంది. దక్షిణం వైపు దక్షిణాంనాయ పీఠం ఉందే, ఆ పీఠానికి మండనమిశ్రుడినే సురేశ్వరాచార్యుడు అంటే సన్యాసం పుచ్చుకున్నాక నామం మార్చాలి కదా, సురేశ్వరాచార్యుడు అని నామం పెట్టి ఆయన ఇక్కడ పెట్టాడు. దక్షిణం కనుక ఇంత విపులంగా చెప్తున్నా, మనది అనుకునే ప్రాంతం కనుక ఇక్కడ ఆయన్ని పీఠాధిపతి చేశాడు అనమాట. ఈ మండనమిశ్రుడికి సురేశ్వరాచార్యుడు అని నామకరణం చేసి ఈ రకంగా ఆయన తన శిష్యుల్ని వెతుక్కుంటూ వెళ్తున్నాడు. ఈ శిష్యుల్ని వెతుక్కుంటూ వెళ్తే ఒక చోట పద్మపాదుడు అనే ఒకడు, ఆ పద్మపాదుడు చాలా గురువుగారు చెప్పింది చేయటమే తప్పితే తొందరగా పాండిత్యమే వండబట్టకోవటల్లా అని అంటున్నారు ఆయన్ని. అంటుంటే అప్పుడు ఆయన అన్నాడు, అతనే చాలా అందరికంటే చాలా గొప్ప భక్తుడు, నాకు శ్రద్ధతో నేర్చుకునే శిష్యుడు అని. నదికి అవతల వైపు పద్మపాదుడు వెళ్తే అతని పేరేదో ఉంది, అతను తొందరగా రావయ్యా అని పిలిచాడు. పిలవగానే పద్మపాదుడు గురువు గారు పిలిచారని గబగబా నది మీద నడుచుకుంటూ వచ్చేశాడు. గురువు తన శక్తితో ఈయన నడిచిన చోటల్లో ఒక పద్మం పెట్టాడు, ఆ పద్మం మీద కాలు పెట్టుకుంటూ వచ్చేశాడు. అప్పుడు ఆయనకి పద్మపాదుడు అని నామకరణం చేశాడు. అలాగే ఒకతను అసలు ఎప్పుడు ఏది చదువులేదు వీడికి కూడా అనుకునేటటువంటి వాడు ఉన్నట్టుండి తోటక వృత్తంతో శంకరుడి కృపతో తన సహచరులందరూ వెక్కిరిస్తున్న సమయంలో తోటక వృత్తంతో ఒక గొప్ప స్తోత్రం చెప్పాడు. కనుక ఆయనకి తోటకాచార్యుడు అని పేరు పెట్టాడు. ఇంకొక అతనికి హస్తామలకాచార్యుడు అని పేరు పెట్టారు. ఈ రకంగా 4 శిష్యుల్ని పెట్టుకున్నారు. కాశీలో కానీ ఎక్కడికి వెళ్ళినా ఆయన మొట్టమొదట అక్కడ తన 4 శిష్యుల్ని పెట్టుకుని మొట్టమొదట ప్రవచనం ఇచ్చింది అక్కడే అని చెప్తారు. అక్కడ ఈ శంకరుడు చుట్టూ 4 శిష్యులు ఉంటారు చూడు, వాళ్ళు సురేశ్వరాచార్యుడు, పద్మపాదాచార్యుడు, తోటకాచార్యుడు, హస్తామలకాచార్యుడు. ఈ 4 వైపులా ఉంటారు. ఉండి ఆయన శంకరుడు అక్కడ ఉంటాడు. శంకరుడు ఈ 4 తనంత సమానంగా చేశాడు. శిష్యులను భారతదేశంలో అప్పటికే ఇతర ధర్మాలన్నీ వచ్చేస్తున్నాయి, అందరూ ఆక్రమిస్తున్నారు, అందరూ ఉన్నవాళ్లే వీళ్లలో వీళ్లే కలహించుకుంటుంటే కొంచెం కలహాలు ఆపాడు. కనుక భారతదేశాన్ని రక్షించటానికి, భారతదేశంలో భారత ధర్మం అనేది ఒకటి ఉంది, మన సనాతన ధర్మం, ఈ ధర్మాన్ని రక్షించటానికి ఆయన 4 వైపులా 4 పీఠాలు పెట్టాడు. ఆ 4 పీఠాలకి 4 శిష్యుల్ని అధిపతుల్ని చేశాడు. ఇక మీరు పరంపరగా ఈ వ్యవస్థని కొనసాగించండి, మన పద్ధతులు, మన ధర్మము ఏదో సనాతనం, దానిని మీరు ఎప్పటికప్పుడు ప్రతిష్ఠించుకుంటూ రావాల్సిందే, అటువంటిది మీరు చెయ్యండి అని వారి 4 నియమించి ఒక ధర్మ అంటే మన భారతదేశానికి ఒక ధర్మ రక్షణ కవచం ఏర్పరిచాడు. ఆ విధంగా ఏర్పరిచి ఎంతేకాదు హిమాలయాలకు కూడా వెళ్ళాడని చెప్పా కదా, అక్కడేమో హిమాలయ పరిక్రమ అంటారు, ఇదేమో భారత పరిక్రమ.
పరిక్రమ అంటే ప్రదక్షిణం అని అర్థం. ఇది భారత పరిక్రమ. అక్కడ హిమాలయ పరిక్రమలో అక్కడ 4 ధామాలు ఏర్పరిచాడు. గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్. ఈ బద్రీనాథ్ విగ్రహాలన్నీ ఇతరులు వచ్చి దానిని పారేస్తే, గంగలో పారేస్తే అలకనందా నదిలో ఈయన దిగి వాటిని తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్నాయని కనిపెట్టి, నదిలో ఎక్కడున్నాయో కనిపెట్టడం ఎంత కష్టం, చాలా కష్టం. అందులో ఆ నది ఎంత ఉధృతంగా ఉంటుందో అక్కడ అసలు మనం ఇలా కాలు పెడితే వెళ్ళిపోతాం అన్నట్టుంటుంది. అసలు ఊహించలేము ఆ వేగాన్ని. అలాంటి చోట ఆయన దిగి ఆ విగ్రహాలన్నీ తీసుకొచ్చి మళ్ళీ ఆలయంలో ప్రతిష్ఠ చేసి దాన్ని పునరుజ్జీవింపచేశాడు. కేదారంలో అక్కడికి వెళ్ళి ఆయన తపస్సు చేసి అక్కడే ఆలయాన్ని సృష్టించి, అసలు ఆలయానికి మొట్టమొదట కట్టింది పాండవులైతే తర్వాత పునరుద్ధరణ చేసింది శంకరాచార్యుడు. తుఫాను కూడా కొట్టుకుపోయినటువంటి ఆలయం కదా కేదార్నాథ్ ఆలయం. పెద్ద తుఫాన్ వెల్లువలాగా వరద వచ్చేస్తే అంత వరదకు కూడా చివరికి ఒక పెద్ద బండ వచ్చి ఆలయాన్ని ఆపేసింది. ఆ బండ ఈనాటికి మనం వెళ్ళి చూడొచ్చు. ఆలయం ఉంది, అసలు ఆలయం కొట్టుకుపోవాల్సిన ఆలయం అన్నీ కొట్టుకుపోయాయి. చివరికి శంకరుడు తపస్సు చేసుకున్నటువంటి ఒక గది అని చూపిస్తారు, అది కూడా కొట్టుకుపోయింది. అక్కడ పెట్టిన శంకర విగ్రహాలు ఆయన దండం కమండలం అక్కడ వదిలేశాడు, అవి కూడా కొట్టుకుపోయాయి. ఈ ఆలయం మాత్రం నిలిచింది, కేదారనాథ్ ఆలయం. ఆలయానికి వెనకాల ఒక పైనుంచి ఆ వరదలో కొట్టుకుని ఒక పెద్ద రాయి వచ్చింది, మహాశిల. ఈ గది ఎంత ఉంటుందో అంత, అంటే ఆలయం ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పు ఆలయం వచ్చి మహాశిల. ఆ శిల వచ్చి అక్కడ వెనకాల ఆగిపోయింది. నీరంతా ఆ శిల మీద పడి పక్కకి ప్రవహించాయి, ఆలయాన్ని ఏం చేయలే. అటువంటి గొప్ప ప్రాంతం అది. ఇలాంటి చోట్ల ఆయన ఆ హిమాలయాల్లో ఒక పరిక్రమ నిర్మించాడు, ఇక్కడ భారతదేశంలో ఒక పరిక్రమ నిర్మించాడు. అటువంటి గొప్ప సన్యాసి, గొప్ప దార్శనికుడు, గొప్ప మార్గదర్శి, గొప్ప తత్వవేత్త. అద్వైతం అన్నాడు ఆయన చెప్పినటువంటి మతాన్ని. ఎందుకంటే అందరూ ఒకటే కదా అని ఆయన పెట్టినటువంటి మతం. అంటే అమ్మవారికి లేదు, అయ్యవారు లేదు, జీవుడు లేడు, దేవుడు లేడు, అంతా ఒకటే అనేటటువంటి సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి గనక ఆయన చెప్పిన వేదాంతాన్ని అద్వైతం అన్నాం. అటువంటి అద్వైత మతానికి స్థాపకుడు, అద్వైత మత స్థాపకుడు మన శంకరాచార్యుడు. ఆచార్యుడు గురువు కదా మరి అందరికీ, అందుకని ఆచార్య పదం. ఈ శంకరాచార్యుడు ఈ రకంగా 1 కాదు 2 కాదు ఎన్ని చేశాడో. తిరుమలలో శ్రీ వెంకటేశ్వరుని కీర్తించి ఆయనకి అక్కడ ఎప్పుడు నిరంతరం ధన సహాయం అందేలాగా చేయడానికి అక్కడ ఒక శ్రీచక్రాన్ని పాతి పెట్టాడు. దాని మీదే ఇప్పుడు ఉన్న హుండీ ఉంది. హుండీకి ఎప్పుడప్పుడు ఎంత ఆకర్షణ, ఎంత డబ్బులు వస్తున్నాయి, చాలా డబ్బులు. పుష్పగిరిలో ఆయన స్వయంగా పూజించుకున్నటువంటి ఇంత ఎత్తు శ్రీచక్రం ఉంది. ఆ శ్రీచక్రం దగ్గరికి వెళ్ళి మేము పూజ చేసాం. హుండీ దగ్గర కింద శ్రీచక్రం భూస్థాపితం గనక కనిపించదు. కాశీలో విశాలాక్షి అమ్మవారు ఉగ్ర రూపంలో ఉండేది. ఆ ఉగ్ర రూపంలో ఆ ఉగ్రత్వం తగ్గించడానికి ఒక శ్రీచక్రం పెట్టి దానికి ముందర ఇంకొక సాత్విక రూపాన్ని పెట్టాడు. విజయవాడలో ఇంద్రకీలాద్రిలో కనకదుర్గమ్మ కొంచెం భీకరంగా శత్రు సంహారం చేస్తున్నట్లుగా ఉండేది. అక్కడ ఆవిడ ముందర ఒక శ్రీకర చక్రం పెట్టి ఆవిడలోని శక్తిని తగ్గించి కొంచెం సాత్వికంగా చేశాడు. 1 కాదు ఇలా ఎన్నో. శ్రీశైలంలో భ్రమరంబ ఆవిడ దగ్గర ఒక శ్రీచక్రం పెట్టి అక్కడ కొన్నాళ్ళు తపస్సు చేసుకున్నాడు. ఆయన తిరగని ప్రాంతం లేదు. అంతేకాదు అక్కడ నుంచి మీనాక్షి, మధుర మీనాక్షి దగ్గర, కంచి కామాక్షి దగ్గర అనేది నాకు ఒక సందేహం ఉన్నది. పుస్తకాలన్నిటిలో మాత్రము మధుర మీనాక్షి అనే ఉంది. మధురై అంటాం ఇప్పుడు దాన్ని. ఆ పాండ్యరాజులు వాళ్ళు, ఆ రాజులకి ఆవిడ ఇంట్లో ఆడబడుచుగా పుట్టింది. ఈ ఆడబడుచుగా పుట్టినటువంటి మీనాక్షి అమ్మవారు ఆలయంలో ఉంది. ఆడబడుచు కింద కీర్తిస్తారు. ఈ రోజుకి కూడా చాలా చోట్ల ఇక్కడ భద్రకాళిని కాకతీయులు వాళ్ళ ఆడబడుచుగా భావిస్తారు. విజయనగరంలో గజపతి రాజులు అక్కడ ఉన్న పైడి తల్లిని వాళ్ళ ఆడబడుచుగా గుర్తిస్తారు. ఇలాంటివి ఉన్నాయి కదా కొన్ని. అలాగే ఆవిడ ఆడబడుచు వాళ్ళకి. అక్కడ ఆవిడ ఉగ్రత్వంగా ఉండి రోజు రాత్రిపూట బయటకు వచ్చి శత్రు సంహారం చేసినట్టుగా ఎవరు కనిపిస్తే వారిని భుజించేసేదిట, తినేసేది. పశువులు, మనుషులు ఎవరైనా సరే ఆవిడ కనబడ్డవారు. అప్పుడు ఆవిడని శక్తిని ఆపలేక రాజుగారు రాత్రిపూట ఎవరు బయట తిరగటానికి వీల్లేదని ఒక శాసనం చేశారు. కనుక రాత్రిపూట ఎవరు బయటికి రాలా. అయినా కూడా వచ్చి ఆవిడ కనిపించిన వాటిని ఆవిడ భుజించి వెళ్ళిపోయేది. అటువంటి ఉగ్ర రూపంలో ఉన్నటువంటి అమ్మవారి దగ్గరికి ఈ శంకరుడు ఒకసారి రాజస్థానానికి వచ్చి ఓ చిన్న వరం కావాలన్నాడు. ఏంటంటే ఒకవేళ ఒక రోజు రాత్రిపూట నేను ఆలయంలో అమ్మవారి దగ్గర ఉంటానని అడిగాడు. తినేస్తుందయ్యా కనిపిస్తే, నువ్వు బాలుడివి ఏమైపోతావో వద్దన్నాడు రాజు.
ఏవీ కాదు, నాకేవీ కాదు, మీకు ఇన్నాళ్ళుగా ఉన్నటువంటి ఈ కష్టం పోగొడతాను, నన్ను అక్కడ వదిలేయండి అన్నాడు. సరే, బాలుడికి ఇచ్చిన మాట, సన్యాసి ఎతికిచ్చిన మాట కదా, వదిలాడు, అక్కడ పెట్టాడు. ఆలయంలో ఇతన్ని పెట్టారు. ఆవిడ బయలుదేరింది సంహారానికి రాత్రి అయ్యేసరికి. ఈ పిల్లవాడు ముద్దుగా కనిపించాడు ఎదురుకుండా. అమ్మా అన్నాడు. వీడే నన్ను భయపట్టాలా, నన్ను చూసి ఈ రూపంలో ఉంటే భయపడాలి కదా, చక్క అమ్మలాగా అమ్మ అంటున్నాడేంటి. అమ్మా, నాకు ఒక వరం కావాలమ్మా అన్నాడు. సరే, ముచ్చట పడింది. ఏం కావాలో కోరుకో అంటే, మన ఇద్దరం కలిసి పాచికలాడదామా అన్నాడు. ఇదేం కోరికరా నీకు అంటే, కాదు, మన ఇద్దరం పాచికలాడదాం. నేను ఓడిపోతే నువ్వు చెప్పిన మాట నీకు ఆహారం అయిపోతా, నువ్వు ఓడిపోతే నువ్వు నేను చెప్పినట్టుగా సాత్విక రూపానికి వచ్చేయాలి అని ఆవిడతో పణం అంటాం కదా, పందెం వేసుకున్నాడు. మరి మనకి ఎవర్రా ఇక్కడ మధ్యలో ఒక రిఫరీ ఎవరు ఓడిపోయారో చెప్పడానికి ఉండాలిగా. గణపతిని, సాక్షి గణపతి, ఆయన అక్కడ పెట్టుకుందాం. ఈ సన్నివేశం అంతా ఉన్నది కంచి ఆలయంలో, మధుర ఆలయంలో లేదు. కానీ కథ మధురగా చెప్తారనమాట. అందుకని నాకు రెండింటి మీద సందేహం ఉందని చెప్పా. గణపతిని పెట్టుకున్నారు. గణపతిని పెట్టుకుని వీళ్ళిద్దరు, మహాదేవుడు చూస్తున్నాడు, ఓ పక్క నుంచి మహాదేవుడు చూస్తున్నాడు, ఓ పక్కన గణపతి ఉన్నాడు. వీళ్ళిద్దరు పందాలు వేసుకుంటూ పాచికలు ఆడుతున్నారు. పాచికలాట తెలుసు కదా, పాచికలాడుతున్నారు. పాచికలాడుతూ ఉంటే నెమ్మదిగా ఇతను పాచికలు ఎక్కడ జరిపాడంటే అమ్మవారిని బంధించేశాడు. ఈ అమ్మవారు కదలటానికి లేదు, పాచికలతో బంధించేసేయచ్చు కదా, ఒకళ్ళ పాచికలను ఒకళ్ళు బంధించాడు. అమ్మ, ఇక నువ్వు నాకు బంధనం అయిపోయావు. అంటే ఏంటి, నువ్వు నేను చెప్పిన మాట వినాలి. అంటే ఏంటి, ఈ ఉగ్ర రూపం తీసేసి, నలుగురిని తినేసేటటువంటి ఉగ్ర రూపం తీసేసి సాత్విక రూపం దాల్చాలి. ఆశ్చర్యపోయింది. నాతో పరమశివుడే పాచికలాడి గెలవలేడు, నువ్వెలా గెలిచావురా కన్న తండ్రి, అచ్చ నా కొడుకులాగానే ఉన్నావు, నిన్ను చూస్తే పుత్రవాత్సల్యం కలిగి నేనేదో ఆడాను, పుత్రవాత్సల్యంతో చూసి చూడనట్టుగా నేను ఆడితే నువ్వు గెలిచేశావు. సరే, నీకు వరం ఇస్తున్నాను, ఇక నుంచి నేను సంహారం చేయను, ఇలాగే ఉంటా, సాత్విక రూపంలో ఉంటా ఆలయంలో అని చెప్పింది. చెప్పాక అప్పుడు అక్కడ ఆవిడ ఉన్న స్థానంలో ఈ వీళ్ళు వేసిన పాచికలు వేసిన ఇది ఉందే, అది శ్రీచక్రం అన్నమాట. శ్రీచక్రం మీద దేవతలను అమర్చుకుంటూ వెళ్ళారు. ఆ శ్రీచక్రం ఇప్పటికీ కంచిలో ఉంది. ఆ శ్రీచక్రానికి మనం వెళ్ళి అభిషేకం, మనం అంటే మనం చేయలేము, పూజారులే చేస్తారు, మనం పక్కన ఉంటాం. అక్కడ దాకా మన వెళ్ళనివ్వరు, ఆ గది దాకా మన వెళ్ళనివ్వరు. అమ్మవారు ఉన్న గర్భగుడి, దాని తర్వాత శ్రీచక్రం ఉన్న గది, ఆ తర్వాత మనం కూర్చునే గది, అలా ఉంటుంది. అక్కడ దాకా మనం వెళ్ళనివ్వరు అనమాట. మన తరపున మనం గోత్రనామాలతో ఏదో చేస్తాం కదా, పూజకి అర్చనకి కొంటాం కదా, ఆ టికెట్ పెట్టి వాళ్ళు అక్కడ పూజారులు వాళ్ళు దాన్ని చేసి ఆ కుంకుమ మనకి ప్రసాదంగా ఇస్తారు. అది ఈ రోజుకి జరుగుతుంది. ఆ రకంగా ఆవిడ్ని శ్రీచక్రంలో సాత్విక దేవతలనే కనిపించేలాగా బంధించేశాడు. బంధించేసి, అమ్మాయి ఇంకా నువ్వు సత్వరూపానికి వచ్చేసావు, అయిపోయింది, చక్కగా మాకందరికి ఇంత చక్కటి తల్లిలాగా, మా అందరికి కన్నతల్లిలాగా ఆశీర్వదిస్తూ మమ్మల్ని అందరినీ కరుణించమన్నాడు. అమ్మవారు ఒప్పుకుంది. ఈ లోపల రాజుగారు భయపడిపోతున్నారు, పిల్లవాడిని పంపించాలే, ఏమైందా, వాడిని తినేసిందా, ఏమైంది, నాకు సన్యాసిని చంపిన పాపం వస్తోంది అని బెంగపడిపోయాడు. బెంగపడిపోయి తెల్లారుతూనే గబగబా వచ్చి తలుపులు తెరిపించాడు. ఈ అబ్బాయి చక్కగా తపస్సు చేసుకుంటూ అమ్మవారి దగ్గర ఉన్నాడు. అంత ఉగ్ర రూపంలో ఉన్నటువంటి అమ్మవారు సాత్విక రూపంలో ఉంది. విజయం సాధించాడు. శంకర విజయం అని ఎందుకన్నానో చూడు, ఇదంతా ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ మతాలని ఆయన జయించుకుంటూ వచ్చాడు. జయించుకుంటూ వచ్చి వాళ్ళందరినీ, అంటే మండన మిశ్రుడిని జయించాడు. ఇక్కడ దేవతతో కూడా, ఎందుకో మానవాళి మేలు కోసం, అందరి మేలు కోసం చేసి ఇక్కడ చేశాడు. ఆ విధంగా ఆయన రూపం దాల్చి బయటకు వచ్చాడు. బయటకు వచ్చేసరికి ఆ రాజుగారు చూసి, సాక్షాత్తు నువ్వు దైవాంశ సంభూతుడివే, నువ్వు నిజంగా శంకరుడు కనుక అవన్నీ మార్చగలిగాం అని ఆయనకి సాష్టాంగం చేసి, ఆయన సత్కారం చేసి, ఆయనకి పాద పూజలు భిక్షలు సమర్పించి, ఈ రకంగా ఎక్కడికి వెళితే అక్కడ ఉగ్ర రూపంలో ఎక్కడెక్కడైతే దేవత ఉందో, విజయవాడ కనకదుర్గ కానీ, కాశీ విశాలాక్షి కానీ, మధుర మీనాక్షి కానీ, కంచి కామాక్షి కానీ, అన్ని చోట్ల ఆ ఉగ్రత్వాన్ని తగ్గించుకుంటూ వచ్చాడు. ఎందుకంటే కోపంతో తినేసే తల్లి కాదు కదా మనకు కావాల్సింది. మనం అంటాం కదా, పాము తన పిల్లల్ని తనే తినేస్తుంది, ఇలాంటివేమో అంటాం చూడండి. అలా కాదు కదా, తల్లిలాగా కాపాడే తల్లి కావాలి. అదే ఆ భావం తీసుకురావటానికి ఇన్ని చేశాడు. ఈ రకంగా చేసి అసలు ఈ లోపల ఆయన రాస్తూనే ఉన్నాడు, చెప్తూనే ఉన్నాడు. ఈ శిష్యులు వాళ్ళు అవన్నీ రాసుకుంటూనే ఉన్నారు, దాచుకుంటూ ధారణ చేయటమే. వాళ్ళు అవన్నీ చక్కగా పోగు చేసి దాస్తూనే ఉన్నారు. చేశాక చివరికి కశ్మీరంలో సర్వజ్ఞ పీఠం అని ఒక పీఠం ఉంది. ఆ కశ్మీర సర్వజ్ఞ పీఠం ఏంటి, 4 వైపులా దానికి ద్వారాలు ఉన్నాయి. అంటే ఉత్తరం నుంచి వచ్చేవాడు, దక్షిణ నుంచి వచ్చేవాడు, పశ్చిమ, అన్ని 4 దిక్కుల, తూర్పు నుంచి వచ్చేవాడు,
ఎవడైనా సరే వచ్చి ఆ సింహాసనం ఎక్కితే వాడు 4 దిక్కులకి పండితుడు. ఎవరైనా సరే ఎట్నుంచైనా రావచ్చు, ఓపెన్ అనమాట ఆఫర్. అది అలా ఒక పీఠం ఉంది, సర్వజ్ఞ పీఠం, శారదా పీఠం. శారదాదేవి అంటే ఎవరు? చదువుల తల్లి. ఆవిడ అక్కడ కూర్చుని ఈ పీఠ నిర్వహణ. సర్వజ్ఞ పీఠం అంటారు దాన్ని. అంటే అన్నీ తెలిసినవాడు. సర్వజ్ఞుడు అంటే ఎవరు? సమస్తం తెలిసినవాడు. ఆ సమస్త జ్ఞానము కలిగినటువంటి శంకరుడు నేను అక్కడ ఒక సవాల్ విసరడం అనమాట అందరికీ. నాకు అన్నీ వచ్చు, ఎవరైనా సరే దేని గురించి అయినా అడగండి నేను చెప్తాను అని అక్కడ ఎక్కాడు. అన్ని వైపుల నుంచి పండితులందరూ వచ్చారు. అదొక పెద్ద పండిత సభ అనమాట. ఆ పండిత సభలో శారదామాత సాక్షిగా అందరూ అడిగిన వాటన్నిటికీ సమాధానాలు ఇచ్చాడు, అందరినీ సమాధానపరిచాడు. ఇక ఈయన సర్వజ్ఞుడే అని. అంతకు ముందర సర్వజ్ఞులు లేరు, ఆ తర్వాత సర్వజ్ఞులు లేరమ్మా. ఏకైక సర్వజ్ఞుడు ఈయన సర్వజ్ఞుడే అని నిశ్చయించుకుని ఆయనకి మాల వేసి అందరూ కలిసి ఆయన సత్కరించారు. శారదామాత కూడా ఆశీర్వదించింది, నువ్వే సర్వజ్ఞుడివి అని చెప్పింది. ఆ సర్వజ్ఞ పీఠం నుంచి వచ్చిన తర్వాత ఇంకా కూడా దేశంలో తిరిగి చాలా ఎంతో రాశాడు. స్తోత్ర రచన అసలు విపరీతంగా చేశాడు. ఆత్మబోధ అని స్తోత్ర రచన చేశాడు, కొన్ని ఇవి భాష్య రచన చేశాడు. ఆత్మబోధ అని, నిర్వాణ షట్కం అని, ఒకటి కాదు ఎన్ని చేశాడో. ఆ అమ్మవారికి అన్నపూర్ణ స్తోత్రం చెప్పాడు, కాశీ నగరానికి కాశీ నగర స్తోత్రం చెప్పాడు. మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ఆ దేవుడికి విశ్వనాథాష్టకం ఒకటి కాదు ఎన్ని చెప్పాడో అన్నీ చెప్పాడు. చెప్పినటువంటి ఈ శంకరుడు చివరిగా కేదారనాథ్ వెళ్ళి అక్కడ తపస్సు చేసుకుంటూ అయిపోయింది, తను తెలుసుకున్నాడు, ఇంకా అయిపోయింది, నేను వెళ్ళిపోవాలి. అక్కడ కేదారనాథ్లో దండం కమండలం విసర్జించాడు. అంటే సన్యాసి ఎప్పుడు కూడా తన దండం కమండలం వదలకూడదు, అవి ఎప్పుడు చేతిలో ఉండాలి. అవి విసర్జించాడు. విసర్జించటం అంటే వదిలేసి ఇప్పటికీ ఆయన పూజించుకున్న లింగం మేము స్వయంగా చూసాం, నా దగ్గర ఫోటో కూడా ఉంది. ఆయన అప్పుడు పూజించుకున్న లింగమే ఇదే అని చెప్పారు మాకు. ఈ కలియుగం నాటి వాడే కదా. ఆ తర్వాత అదంతా ఆ వరదలో కొట్టుకుపోయింది అదంతా కూడా. ఇప్పుడు ఆ కొట్టుకుపోయిన దానికి ఈ మధ్యన ఒక 2 ఏళ్ల క్రితం అతిపెద్ద శంకరాచార్య విగ్రహం మోదీ గారు వెళ్ళి ఆవిష్కరించారు అక్కడ కేదారనాథ్లో. దానికి ప్రతిగా, ఇంత చిన్న విగ్రహం ఉన్నదానికి ప్రతిగా అతిపెద్ద విగ్రహం ఒకటి శంకరాచార్యుడి విగ్రహం ఆవిష్కరించారు అక్కడ. ఈయన అక్కడికి వెళ్ళి వదిలేసి ఆ పై దారి వెళ్ళిపోయాడు అంతే. హిమాలయ దారి పట్టి వెళ్ళిపోయాడు. ఎటు వెళ్ళిపోయాడో ఎవరికి తెలియదు. సశరీరంగా కైలాసానికి వెళ్ళిపోయినటువంటి వ్యక్తిగా భావిస్తాం. ఎందుకంటే తర్వాత ఏమీ దొరకలేదు, వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ పైకి అలాగా హిమాలయాల మీద శంకరుడు ఉన్నాడు అనుకున్నాం కదా, అదే కైలాసం, అక్కడే శంకర స్థానం అనుకున్నాం కదా, అక్కడికి వెళ్ళిపోయాడు. అటువంటి శంకరుడమ్మా. ఆయన జయంతి, శంకర జయంతి అంటున్నావే, ఈ శంకర జయంతి నాడు అందరూ ప్రత్యేకంగా ఉపనయనాలు చేస్తారు. అంటే సామూహిక ఉపనయనాలు. ఇప్పుడు బ్రాహ్మణులకి ఒకప్పుడు ఉన్నటువంటి ఐశ్వర్యం ఈనాడు లేదు. చాలా మంది బ్రాహ్మణులు ఎక్కువ శాతం పేదరికంలోనే ఉన్నారు. కనుక వారందరూ విడివిడిగా ఉపనయనం అంటే చాలా పెద్ద తతంగం, ఎంతో ఖర్చు ఉంటుంది. అంత చేయలేక సామూహికంగా ఉపనయనాలు చేస్తున్నారు. ఎన్నో పీఠాల వాళ్ళు, ఈ శంకర పీఠాల వాళ్ళు కూడా ఈ సామూహికంగా ఉపనయనాలు చేస్తూ ఆ ఉపనయనాల్లో బ్రాహ్మణ పిల్లలందరికీ, యువకులకి ఉపనయనాలు చేస్తారు ఫ్రీగా. అంటే ఆ మఠానికి మఠం ఖర్చులో భాగంగా అన్ని ఆలయాలు, శృంగేరి ఆలయాలన్నీ కూడా అన్ని ఆలయాలు చేస్తాయి. ఇక్కడ హైదరాబాద్ లో కూడా శృంగేరి పీఠం ఆలయం ఉంది కదా, శంకర మఠం అంటాం, నల్లకుంటలో ఉంది. ఇంకొకటి శంషాబాద్ లో ఇంకొక శంకర మఠం ఉంది. ఈ ఇద్దరు కూడా చేస్తారు. హైదరాబాద్ మాట చెప్తున్నాను, మనం ప్రస్తుతం అక్కడ ఉన్నాం కనుక. ఈ రకంగా ఎక్కడ శంకర మఠం ఉన్నా అలా కాదు, బ్రాహ్మణ సంఘాలు కొన్ని ఉంటాయి కదా, వారు కూడా ఇలాంటి సామూహిక ఉపనయనాలు శంకర జయంతి నాడు ప్రత్యేకంగా చేస్తారు. ఎందుకంటే ఆ రోజుల్లో చేస్తే మంచిది అని. అంత గొప్పవాడు అవుతాడు, అంత గొప్ప పండితుడు అవుతాడు, అది లెక్క అనుకుని చేస్తూ ఉంటారు. ఈ రకంగా ఇప్పుడు రేపు శంకర జయంతి రాబోతోంది. ఈ శంకర జయంతి నాడు శంకరుణ్ణి స్మరించుకుంటూ ఆయన చదివినటువంటి స్తోత్రాలు, ఆయన చేసినటువంటి స్తోత్రాలు, రాసినటువంటి రచనలు, ప్రకరణ గ్రంథాలు ఎన్ని చేశాడో, 1 కాదు 2 కాదు, అసలు ఆ లిస్టు అనంతం అన్నమాట. అనంతమైనటువంటి లిస్టు. అవన్నీ చేసినటువంటివి అవన్నీ ఉన్నాయే, అవన్నీ పెట్టి ఎప్పటికైనా సరే అసలు మనం చదువుకుంటూ ఉంటే ఒక జీవితకాలమే చాలదు. మరి రాయటానికి ఆయన 32 ఏళ్లలో ఇంత చేసేసాడు. 32 ఏళ్లలో ఇంత గొప్ప కార్యక్రమం చేసేసాడు.
చేసేసి 4 మఠాలను స్థాపించేసి ఇక్కడ హిమాలయాలకు ఒక రక్షణ కవచం ఏర్పరిచాడు. భారతదేశం అన్నాడు, దీనికి ఒక రక్షణ కవచం ఏర్పించేశాడు. తన పేరుతో శిక్ష పరంపరలు వచ్చేలాగా చేసేశాడు. ప్రతి ఆలయంలోనూ ఉగ్ర రూపాలన్నింటినీ సాత్విక రూపాలుగా మార్చేశాడు. 1, 2 ఎన్ని ఇన్ని చేసి భగవద్గీతకి ప్రస్థానత్రయం అంట, ఉపనిషత్తులకి బ్రహ్మసూత్రాలకి భాష్యం రాసి అందరికీ తేలిక భాషలో అర్థమయ్యేలాగా రాశాడు. ఇన్ని చేసి ఈ ప్రపంచానికి ఇంత చేసిన వాడు మనకు అంతకంటే గొప్ప మిత్రుడు ఎవరుంటారు? ఇంతకంటే గొప్ప శ్రేయోభిలాషి హితైషి ఎవరుంటారు? అటువంటి వ్యక్తి పుట్టినరోజు శంకర జయంతి, వైశాఖ శుద్ధ పంచమి. వైశాఖ మాసంలో వచ్చే శుద్ధ పంచమి నాడు శంకర జయంతిగా జరుపుకుంటాం. అంత గొప్ప శంకరుణ్ణి స్మరించుకుంటూ శంకర జయంతి చేసుకుని ఇంట్లో కూడా శంకర సాక్షాత్ ఈ శంకరుణ్ణి పూజిస్తే ఆ శంకరుణ్ణి పూజించినట్టేట. మళ్ళీ కైలాసం నుంచి వచ్చి కైలాసానికి వెళ్ళిపోయాడు అన్నట్లు ఆయన్ని పూజించుకుంటూ ఈ శంకరుణ్ణి తలుచుకుంటూ ఆయన చేసినటువంటి మహోపకారాన్ని తలుచుకుంటూ ఆయన చేసి ఇచ్చినటువంటి గొప్ప స్తోత్రాలని తలుచుకుంటూ, 1 కాదు ఎన్నో అని చెప్పా కదా, తలుచుకుంటూ ఆయనకి నమస్కరించుకుంటూ ఈయన తల్లికి మాట ఇచ్చాడు కదా, ఇంత పరంపరలో కూడా తల్లిని మర్చిపోలా. ఇంత గొప్ప యాత్ర చేస్తున్నాడు, విజయ యాత్ర చేస్తున్నాడు, చేస్తూ కూడా తల్లిని మర్చిపోలా. తల్లి ఒకసారి అవసాన దశలో ఉండి ఈయన తలుచుకుని వెంటనే తల్లి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి? మళ్ళీ కాలడి వెళ్ళిపోయాడు. కాలడి వెళ్ళిపోయి ఆ కాలడిలో తల్లికి అవసాన దశలో శ్రీకృష్ణ దర్శనం చేయించాడు. వాళ్ళ ఇంటి దేవుడు శ్రీకృష్ణుడు కదా, పక్కనే ఉన్న ఆలయం ఉంది. శ్రీకృష్ణ దర్శనం చేయించి తల్లి చాలా సంతృప్తి పడ్డాక ఆవిడ చక్కగా కొడుకు చేతిలో మరణించింది. ఆవిడికి దహన కార్యక్రమాలన్నీ చేస్తే చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చేసారు. సన్యాసం ఏమిటి, నువ్వు ఇవన్నీ చేయడం ఏమిటి, వీల్లేదు, ఇది శాస్త్ర విరుద్ధం, నువ్వు రావటానికి వీల్లేదు. అప్పుడు ఆయన చెప్పాడు, మనం పెట్టుకున్నదే శాస్త్రం కనుక నేను చెప్తున్నా, ఇదే శాస్త్రం. సన్యాసికి తల్లి బంధం విడిపోదు ఎప్పటికీ. తల్లికి వచ్చి చేయాల్సిందే. ఆవిడ పేగులోంచి తెంచుకుని పుట్టాడు, ఆ శరీరంలో భాగమే ఈ శరీరం కనుక అలా చేయాల్సిందే అని చెప్పి, ఎవరు ఏమి తనకి అగ్ని ఇవ్వకపోతే తన ఇల్లే కూల్చేసి ఆ ఇంటి దొంగలు కలపలు ఉంటాయి కదా, వాటినే చితిగా పేర్చి దాని మీద ఆవిడ పడుకోబెట్టి తన చేతిని రాపాడించి అగ్ని పుట్టించి, అగ్ని కూడా ఎవరు ఇవ్వమన్నారు, చేతిని రాపాడించి అగ్ని పుట్టించి ఆవిడ్ని దహనం చేశాడు. చేసి తల్లి ఎక్కడైతే మరణించిందో అక్కడ ఒక గ్రనైట్ స్తంభం, రాతి స్తంభం పాతాడు. తల్లి గుర్తుగా, తల్లి సమాధి అనమాట అది. ఊరికి అదొకటి పాతాడు, ఇది నా గుర్తు అని చెప్పి పెట్టాడు. అవి ఆయన కథలో ఉన్నాయి. ఇప్పుడు శృంగేరి పీఠాధిపతి ఇప్పుడున్న వారికి 2 ముందర ఆయన ఏం చేశారు, శంకరుడు కాలడిలోనే కదా పుట్టాడు అని చెప్పుకుంటున్నాం, ఆయన తల్లికి కూడా ఇక్కడే కదా అంత్యక్రియలు నిర్వహించి ఒక స్తంభం పెట్టాడు. వెళ్ళి వెతకండి ఎక్కడుందో. పక్కన కృష్ణాలయం కూడా ఉంది కదా, కృష్ణాలయం దగ్గర వెతుకుతూ ఉంటే పక్కన ఒక రాతి స్తంభం కనిపించింది వారికి. ఇంత ఎత్తు ఉంటుంది ఆ రాతి స్తంభం. ఆ రాతి స్తంభం కనుగొన్నాక ఇదే శంకరుడి నివాసం. ఇల్లు కూల్చేసుకున్నాడు కదా, ఇల్లు లేదు. అవును, వాళ్ళ అమ్మకి కోసం. ఆ పక్కన పూర్ణానది శీలి కనిపిస్తుంది, వాళ్ళ అమ్మ కోసం నది చేశాడు. ఈ 2 కనిపిస్తుంది. ఇక్కడ కృష్ణాలయం, ఇక్కడ పూర్ణానది, మధ్యలో ఈ రాతి స్తంభం. ఇదే శంకరుడి నివాసం, ఇక్కడే ఈయన పుట్టాడు అని చెప్పి అక్కడ శంకర క్షేత్రం అని ఒక క్షేత్రం కట్టి శృంగేరి, ఎందుకంటే దక్షిణామ్నాయంలో శృంగేరి వాళ్ళు కదా కట్టాలి, శృంగేరి పీఠం కదా దక్షిణామ్నాయం, వారు అక్కడ కట్టి ఇప్పటికీ అది శంకర జన్మస్థలం అనమాట. కట్టి అక్కడ దాని పక్కనే ఒక బృందావనం అంటే తులసి కోట కట్టి దాంట్లో తులసి మొక్కలు వేసి ఈయన పెట్టిన స్తంభం పక్కన ఇప్పటికీ అది అక్కడ ఆర్యాబ్బకి నిత్య పూజలు జరుగుతాయి. ఆ పక్కనే శారదాపీఠం కదా వీరిది, శృంగేరి వారిది కనుక ఆ పక్కనే ఏం చేశారు, అక్కడ సప్తమాతృకల ఆలయం ఒకటి కట్టారు. సప్తమాతృకలు అంటే ఎవరు, బ్రాహ్మి, వారాహి, వైష్ణవి, కౌమారి, మాహేశ్వరి, చాముండ ఇవన్నీ ఉంటాయి కదా, వాళ్ళు ఆ మాతృకలు కట్టారు. ఐంద్రి, ఈ 7గురికి అంటే 7 ముఖాలుగా ఉంటున్నటువంటి ఆలయం అది. 7 ముఖాల్లో ఒక్కో చోట ఒక్కొక్క దేవతను పెట్టుకుంటూ వచ్చారు. బ్రాహ్మీ దేవత ఉంది కదా, ఆ ఆలయంలో బ్రాహ్మీనే ప్రతిష్ఠించి, బ్రాహ్మీ అంటే బ్రహ్మ భార్య శారద కనుక అక్కడ పెట్టి ఆ బ్రాహ్మీ అర్చన జరుగుతుంది. ఇక్కడ బ్రాహ్మీ అర్చన, అక్కడ ఆర్యాంబ అర్చన, అక్కడ శంకరుడి విగ్రహం పెట్టి ఆయనకి పూజ, ఆ పక్కన శ్రీకృష్ణాలయం, శంకరుడు పూజించుకున్నప్పుడు శ్రీకృష్ణాలయం అన్నిటినీ ఉద్ధరించారు. పాతవైపోతే పాడైపోతాయి కదా, ఈ శృంగేరి పీఠం వాళ్ళు అవన్నీ మళ్ళీ ఉద్ధరించారు.
ఉద్ధరించి కాలడి అంటే అసలు వెళ్ళినప్పటి నుంచి మనకు అలా వైబ్రేషన్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఇక్కడ ఒక గొప్ప మహాత్ముడు తపస్సు చేశాడు, ఇక్కడ ఒక గొప్ప మహాత్ముడు తిరిగాడు, ఇక్కడ గొప్ప మహాత్ముడు జన్మించాడు, వెళితేనే వైబ్రేషన్స్ వచ్చేస్తాయి. అంత గొప్ప ప్రాంతం అది కాలడి. కంచిపీఠం వారేమో అక్కడ 7 అంతస్తుల భవనం కట్టారు, అంటే స్తంభం కట్టారు, స్తూపం కట్టి ఒక్కొక్క అంతస్తు మీద ఒక్కొక్క మతం 6 మతాలు ఒప్పుకున్నాడని చెప్పాం కదా, 6 మతాలకి ఒక్కొక్క అంతస్తు, పైన అద్వైతం, అన్ని కలిపేసి అన్ని ఒకటే పంచాయతనం పెట్టాడు కదా, అద్వైతం అది పెట్టారు. ఇక్కడంతా కూడా ఈ శంకరుడి జీవిత గాథలు, ఈ శంకరుడు ఏ మతం అంటే అన్నారో అక్కడ ఆ మతం విగ్రహం, ఆ సూర్యుడి విగ్రహం, విష్ణువు విగ్రహం, అలాగా ఆ విగ్రహం అక్కడ పూజ. అది మనం తెలియకుండానే 7 అంతస్తులు ఎక్కేసి వెళ్ళిపోతాం. వెళ్ళేటప్పుడు దేవతల్ని చూసుకుంటూ వస్తే వచ్చేటప్పుడు ఆయన జీవితయాత్ర చూసుకుంటూ వస్తాం. ఆ విధంగా అతి గొప్ప బ్రహ్మాండమైన ఆలయం కంచివారు కట్టారు. ఆ పక్కన శివాలయం, దాని పక్కనే ఆ శివాలయం పక్కనే శివలింగం చెట్టు, పెద్ద చెట్టు. శివలింగం పూలు విచ్చలవిడిగా పూస్తూ ఉంటాయి. అవన్నీ తెచ్చి లింగానికి అర్చన చేస్తూ ఉంటారు. శివలింగం పువ్వులు, నాగలింగం పూలు అంటారు తెలుసు కదా, 1000 పడగలు ఉంటాయి ఆ పువ్వు రెక్క మీద, లోపల చిన్న లింగం ఉంటుంది, పడగలాగా ఉంటుంది, చుట్టూ ఇలా అష్టదళ పద్మంలాగా ఉంటుంది. మంచి పువ్వు. ఈసారి ఎప్పుడైనా శివలింగం పువ్వు అని సెర్చ్ చేసి చూడండి, దాంట్లో దొరుకుతుంది మీకు చక్కగా. శివలింగం పువ్వుల చెట్టు, పెద్ద చెట్టు ఆ శివాలయం పక్కనే. ఇటు ఈ 7 అంతస్తుల భవనం ఎంత ఎత్తుందో దాదాపుగా అంత ఎత్తు ఉన్నటువంటి శివలింగం చెట్టు, అతి పురాతనమైంది, పెద్ద కాండం. అంత పెద్ద కాండంతో శివలింగం, ఆ శివలింగం చెట్టు, నాగలింగం శివలింగం అంటారు ఆ చెట్టుని. ఆ చెట్టు పువ్వే చక్కటి సుగంధాలు ఇస్తూ, కింద పద్మంలాగా ఎర్ర పద్మం లోపల ఒక పానవట్టం, దాంట్లో ఒక చిన్న శివలింగం, దాని మీద 1000 పడగలుగా వచ్చినటువంటి శేష పడగ. అంత గొప్ప పుష్పాల చెట్టు అన్నమాట అక్కడ ఉంది. దేవతా వృక్షాలమ్మా ఇవన్నీ, మామూలు వృక్షాలు కావు. అటువంటి కాలడిలో పుట్టి మొత్తం కైలాసం దాకా వెళ్ళి భారతదేశం అంతా తిరిగి, భారతదేశంలో ప్రతి దానిని అన్ని చోట్ల కూడా అందరినీ మత పునరుద్ధరణ చేసి సనాతన ధర్మాన్ని తిరిగి మళ్ళీ నెలకొల్పి, ఎప్పుడో ఉంది సనాతన ధర్మం, శంకరుడితో రాలేదు, ఉన్నది పాడైపోతోంది, ఇతర మతాలన్నీ వచ్చేసి ఆక్రమించేస్తున్నాయి. అటువంటి సనాతన ధర్మాన్ని తిరిగి నెలకొల్పి అంత గొప్పవాడు. తర్వాత ఆయన పరంపరలో ఇతర శిష్యులు, ఈయన బుద్ధ మతాన్ని కూడా, బుద్ధ గయ అంటాం, గయ పక్కనే ఉంటుంది బీహార్ రాష్ట్రంలో, ఆ బుద్ధ గయని కూడా ఆయన అక్కడ బౌద్ధం తప్పు అని నిరూపించి, అవైదిక మతం అది, వేదాన్ని మనం పూజించవలసిందే అని నిరూపించి అందరినీ ఓడించాడు, అన్ని మతాచార్యులని ఓడించి, అంటే బుద్ధుడిని కాదు ఓడించింది, అప్పుడు బుద్ధుడు వెళ్ళిపోయాడు, ఆ తర్వాత పీఠాధిపతులని ఓడించి ఇవన్నీ కూడా సనాతన సంప్రదాయానికి వచ్చేలాగా చేశాడు. అప్పుడు ఈయన ఒక మాట చెప్పాడు, వాళ్ళకి వాగ్దానం ఇచ్చాడు అని చెప్తారు. బౌద్ధులకి అంత గొప్ప బుద్ధుడు అంటేనే మనం గొప్ప దేవుడు అనుకునేటటువంటి వారు ఒక్కసారిగా బుద్ధుడు చెప్పిన సిద్ధాంతం తప్పు అని ఈయన నిరూపిస్తుంటే వారి ఓడిపోతూ ఒక మాట అడిగారట, మా బుద్ధుడిని కొంచెం ఒక మర్యాద పూర్వకమైన ఒక ఉంచవా కొంచెం అలాగా అని అడిగారట. అంటే ఆ మాత్రం స్థితి ఉంచవా అంటే, దశావతారాల్లో చేరుస్తాను అని ఈయన మాట ఇచ్చాడు. అందుకనే దశావతారాల శ్లోకంలో మత్స్య కూర్మ వరాహస్య నారసింహస్య వామనః రామో రామశ్చ కృష్ణ కల్కిరేవచ అని చెప్పుకుంటాం. అక్కడ కృష్ణుడికి కల్కికి మధ్యలో ఈయన బలరాముని తీసి కృష్ణుడికి కల్కికి మధ్యలో బుద్ధుడిని పెట్టాడు. బుద్ధ కల్కిరేవచ అన్నట్టుగా కృష్ణుడు తర్వాత బుద్ధుడు వచ్చాడు అని చెప్పుకునేట్టు. అంటే ఆయన కూడా సంఘంలో ఒక మర్యాదపూర్వకమైన స్థానం ఇచ్చాడు బుద్ధుడికి కూడా అని చెప్పుకుంటారు, వాళ్ళు చెప్పుకుంటారు ఆ విధంగా. కానీ మన భాగవతం ఈ విధంగా చెప్తుంది, రామో రామశ్చ కృష్ణ కల్కిరేవచ అని అంటాం ఇక్కడ. అంటే పరశురాముడు, శ్రీరాముడు, బలరాముడు, తర్వాత కృష్ణుడు, కల్కి, ఈ అవతారాలు. ఈ రకంగా అసలు ఆయన ఓడించని మతం లేదు. అంటే ఎవరిని కూడా హింసించి ఓడించటం కాదు, వాదనలో ఓడించటమే. కాకపోతే చాలా చోట్ల ఏమని చెప్తారంటే, ఆయన వెనకాలన్న పరివారం ఉంటారు కదా, వారు ఇవన్నీ కూడా ధ్వంసం చేశారు వారి ఆలయాల్ని అంటారు. అందుకనే బుద్ధ ఆలయాలు చాలా వరకు ధ్వంసమైనాయి. చివరికి మెయిన్ బుద్ధగయలోని బుద్ధ ఆలయం కూడా ధ్వంసమైంది. అంటే ధ్వంసమైంది, మళ్ళీ పునర్నిర్మించుకుంటారు. ఈ రకంగా ఇంత గొప్పగా మతాల మధ్యలో ఉన్న కలహాలని నివారించి, మతాలన్నిటినీ ఒకరితో ఒకరు చక్కగా కలిసిమెలిసి ఉండండి, మీ మతాన్ని మీరు ఆచరించుకోండి, ఇతర మతాలను ఆదరించండి అనేటటువంటి ఒక నీతిని చెప్పినటువంటి గొప్ప
మహా మహిమాన్వితుడు శంకరుడు. చివరిగా శంకరుని స్తుతిస్తూ శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ముగించుకుందాం. అమ్మ, మొత్తం మీద శంకర జయంతి గురించి మాకు తెలియని ఎన్నో మంచి మంచి విషయాలు తెలియజేసేందుకు హృదయపూర్వక ధన్యవాదాలు అమ్మ.